Hello students, welcome to our beautiful world called chemistry, and today we are going to learn about what beta hydrogen and its compounds. What hydrogen and its compounds. ये देखो छोटी सी चैप्टर है. क्या है ये छोटी सी चैप्टर है. इसमें से हमेशा हमको 1 మార్క్ मिलेगा. ఒక మార్క్ అనేటువంటి ఖచ్చితంగా మనకు వస్తుంది బచ్చో. అండ్ ఒకవేళ 4 షిఫ్ట్లు జరిగాయి అనుకోండి, ఒక్కొక్క షిఫ్ట్లో 2 మార్కులు అడుగుతున్నాడు. ఐ మీన్ ఏదో ఒక షిఫ్ట్లో బోనస్ 1 మార్క్ అనేటువంటి ఎక్కువ అడుగుతున్నాడు. సో చిన్న చాప్టర్ కదా, కాన్సెప్ట్స్ అనేటువంటి చాలా తక్కువగా ఉంటాయి. 1.5 అవర్ మనం స్పెండ్ చేసినట్టయితే 1 మార్క్ అనేటువంటిది షూర్గా వస్తుంది. ఓకేనా? ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ తెలుగు అకాడమీలో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని నేను చెప్పడానికి ట్రై చేస్తాను. కాన్సన్ట్రేట్గా వినండి. అండ్ ఒకసారి ఇక్కడ సిలబస్ని డిస్ప్లే చేస్తున్నాను చూడండి బచ్చో. హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. అండ్ ఇక్కడ పొజిషన్ ఆఫ్ ది హైడ్రోజన్ ఫస్ట్ చూడండి. పొజిషన్ ఆఫ్ ది హైడ్రోజన్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ అండ్ డైహైడ్రోజన్ అకరెన్స్ అండ్ ఇట్స్ ఐసోటోప్స్. ఇక్కడి వరకు నేను క్రాష్ కోర్స్లో చెప్పాను. అండ్ ఈ వీడియో లింక్ అనేటువంటి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. రైజ్లో మనం చెప్పేటప్పుడు చెప్పాను. ఓకేనా? మళ్ళీ ఎక్స్ట్రా టైం ఎందుకు? సో ఇది కొంచెం థియరీ టాపిక్, లెంతీ అవుతుంది, అందుకని నేను దీని కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. బట్ ఇక్కడ నుంచి మనకు మోస్ట్లీ ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతారండి బేటా. సీ హియర్. దీని తర్వాత హైడ్రేట్స్ ఉంది కదా, అయానిక్ హైడ్రేట్స్, కోవలెంట్ హైడ్రేట్స్ అండ్ నాన్ స్టాయికియోమెట్రికల్ హైడ్రేట్స్ ఉంది కదా. సో ఇక్కడ నుంచి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ వాటర్. మనకు వాటర్ లేనిదే జిందగీ ఉంటుందా బచ్చో? ఉండదు. సో ఆ వాటర్ అనేది దేంతో ఫామ్ అవుతుంది బచ్చో? మోస్ట్లీ హైడ్రోజన్తో ఫామ్ అవుతుంది. ఓకేనా? ఒక ఆక్సిజన్ ఉంటుంది, 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఉంటాయి. హైడ్రోజన్ లేనిదే మనకు వాటర్ అనేటువంటిది లేదు. సో ఇక్కడ నుంచి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంది. వాటర్ దాని ఫిజికల్ ప్రాపర్టీస్ కావచ్చు, స్ట్రక్చర్ ఆఫ్ వాటర్ కావచ్చు, ఓకేనా? సో అండ్ కెమికల్ ప్రాపర్టీస్ కావచ్చు వాటర్ యొక్క. సో ఇవి అడగడానికి చాలా ఛాన్స్ ఉంది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సాఫ్ట్నెస్ అండ్ సియర్. హార్డ్ వాటర్ అంటే ఏంటిది, సాఫ్ట్ వాటర్ అంటే ఏంటిది, టెంపరీ అండ్ పర్మనెంట్ హార్డ్నెస్ అంటే వాటర్ యొక్క హార్డ్నెస్ అంటే ఏంటి, అండ్ హెవీ వాటర్ అంటే సాఫ్ట్ వాటర్, హార్డ్ వాటర్, హెవీ వాటర్ అండ్ టెంపరీ అండ్ పర్మనెంట్ దాని యొక్క హార్డ్నెస్. ఓకేనా? అండ్ హైడ్రోజన్ యాజ్ ఎ ఫ్యూల్గా అది ఎలా ఉపయోగపడుతుంది. సో ఈ టాపిక్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎగ్జామినర్ ప్రతిసారి ఒకటే టాపిక్ మీద క్వశ్చన్ వేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్ టాపిక్ ఉందనుకోవచ్చు. ఓకేనా? మనకు ఎగ్జామ్ అనేది 4-5 షిఫ్ట్లో జరుగుతుంది. ఓకేనా? 4-5 షిఫ్ట్లో జరుగుతుంది. దీని నుంచి 4 క్వశ్చన్స్ తయారు చేయాలి. 4 క్వశ్చన్స్ ఒకటే టాపిక్ మీద ఇస్తాడా అంటే ఇవ్వడు కదా. అయితే వాడు పొజిషన్ ఆఫ్ ది హైడ్రోజన్ అండ్ పీరియాడిక్ టేబుల్ ఫస్ట్ లైన్ నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వచ్చు. అండ్ సెకండ్ లైన్లో ఉన్నటువంటి చాప్టర్ నుంచి అండ్ టాపిక్స్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ ఇవ్వచ్చు. 4 షిఫ్ట్లలో 4 డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాయి మనకి. వాడు ఎక్కడి నుంచి క్వశ్చన్ ఇస్తాడు? 4 షిఫ్ట్లో 4 క్వశ్చన్స్ ఇస్తాడు. ఇందులోకి వెళ్ళి 4 ఒకటే టాపిక్ నుంచి ఇవ్వాలని గ్యారెంటీ లేదు. వాడు వేరే వేరే టాపిక్ నుంచి అడిగినా కూడా మనకు ఖచ్చితంగా ప్రతి టాపిక్ గురించి అయితే ఐడియా అయితే ఉండాలి కాబట్టి ఇది సింపుల్ రీజన్. నేను ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చదువుతా అంటే మేబీ ఒక షిఫ్ట్లోకి ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్ రావచ్చు దాని మీద. బట్ ఇంకో 3 షిఫ్ట్లోకి లాసే కదా. అందుకని మనం ఇక్కడ నుంచి ప్రతిదీ చదువుకుని వెళ్తే ఖచ్చితంగా ఏదో క్వశ్చన్ అనేటువంటిది వస్తుంది. సో మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీరు అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ ఉంది. మీరు చాలా ఏంటిది పెద్దవాళ్ళు అయిపోయారు, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. సో ఓకే, సి హియర్. మనం ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే హైడ్రేట్స్ ఉన్నాయి కదా, అయానిక్ హైడ్రేట్స్, కోవలెంట్ హైడ్రేట్స్ అండ్ స్టాయికియోమెట్రిక్ హైడ్రేట్స్. ఓకేనా? సిలబస్ నేను ఇక్కడ రాయలేను, అందుకని నేను అక్కడ ల్యాప్టాప్లో పెట్టి చూస్తున్నాను బచ్చో. ఓకే, నో ప్రాబ్లం. సి హియర్ ఫస్ట్ హైడ్రేట్స్ చూద్దాం. సో హైడ్రేట్స్ మనకు 3 టైప్స్ ఉంటాయి బచ్చో. ఒకటి అయానిక్ హైడ్రేట్స్. ఈ అయానిక్ హైడ్రేట్స్ని మనం ఏమంటాం బచ్చో? సాల్ట్ లైక్ హైడ్రేట్స్ అంటాం. లేకుంటే వీటిని మనం స్టాయికియోమెట్రిక్ హైడ్రేట్స్ అని కూడా అంటాం. ఓకేనా? ఇలా అయితే మీరు వినరు బచ్చో. సి హియర్ ఏంటిది అయానిక్ హైడ్రేట్స్, వీటిని మనం సాల్ట్ లైక్ హైడ్రేట్స్ అంటాం. వీటిని మనం స్టాయికియోమెట్రిక్ హైడ్రేట్స్ అంటాం. మోస్ట్లీ థియరీ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఎక్సెప్షన్స్ వస్తాయి. ఎక్సెప్షన్స్ మాత్రం అసలు వదలకండి. నెక్స్ట్ ఏంటంటే బచ్చో హియర్ కోవలెంట్ హైడ్రేట్స్. ఈ కోవలెంట్ హైడ్రేట్స్ని మనం మాలిక్యులర్ హైడ్రేట్స్ అని కూడా అంటాం. ఏమంటాం బచ్చో? మాలిక్యులర్ హైడ్రేట్స్ అని కూడా అంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే నాన్ స్టాయికియోమెట్రిక్ హైడ్రేట్స్. ఈ నాన్ స్టాయికియోమెట్రిక్ హైడ్రేట్స్ని మనం మెటాలిక్ హైడ్రేట్స్ అని కూడా అంటాం. సో లెట్ us స్టార్ట్ విత్ వాట్ దిస్ అయానిక్ హైడ్రేట్స్. అర్థమవుతుందా? హియర్ నేను అయానిక్ హైడ్రేట్స్ అని హెడ్డింగ్ అనేటువంటి పెట్టాను. ఓకేనా? అయానిక్ హైడ్రేట్స్ అయినా ఒకటే, లేకుంటే సాల్ట్ లైక్ హైడ్రేట్స్ అయినా ఒకటే, నెక్స్ట్ స్టాయికియోమెట్రిక్ హైడ్రేట్స్ అయినా ఒకటే. సి హియర్ 5 మినిట్స్లో ఇది మొత్తం కంప్లీట్ చేస్తాను. ఇంకో 5 మినిట్స్ ఇంకో 5 మినిట్స్లో కూడా 15 మినిట్స్లో ఇది కంప్లీట్ చేస్తాను. దాని తర్వాత ఇంకో 30 మినిట్స్ ఇంకో దానికి, ఇంకొక 15 మినిట్స్ ఇంకో దానికి, మొత్తం 1 అవర్లో 1.5 అవర్లో ఈ చాప్టర్ మొత్తం కంప్లీట్ చేస్తాను. సి హియర్ బచ్చో అయానిక్ హైడ్రేట్స్. సో ఈ అయానిక్ హైడ్రేట్స్ అనేటువంటి ఏంటంటే బచ్చో వెరీ ఇంపార్టెంట్. ఇవి సాలిడ్ స్టేట్లో ఉంటాయి. మోస్ట్లీ ఇవి ఏ స్టేట్లో ఉంటాయి బెట్ట? సాలిడ్ స్టేట్లో ఉంటాయి, అంటే గట్టిగా ఉంటాయి సాలిడ్ స్టేట్లో అయానిక్ హైడ్రేట్స్.
హైడ్రైడ్స్. సిఆర్ హైడ్రైడ్స్ అంటే ఏం లేదు బచ్చో, హైడ్రోజన్ గురించి మనం చదువుకుంటున్నాం కదా. ఈ హైడ్రోజన్ అనేటువంటిది మనకు పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి ఎస్ బ్లాక్లో ఉన్న ఎలిమెంట్ కావచ్చు, పి బ్లాక్లో ఉన్న ఎలిమెంట్ కావచ్చు, డి బ్లాక్లో ఉన్న ఎలిమెంట్స్ కావచ్చు, ఎఫ్ బ్లాక్లో ఉన్న ఎలిమెంట్స్ కావచ్చు, ఏదైనా ఒక ఎలిమెంట్తోని కలిసిపోయింది అనుకో, అది హైడ్రైడ్స్ని ఫామ్ చేస్తే వాటిని హైడ్రైడ్స్ అంటాం. ఓకేనా. సో అవి 3 రకాలుగా ఫామ్ చేస్తాయి. సి హియర్ ఫస్ట్ అయానిక్, సెకండ్ కోవలెంట్, లాస్ట్ నాన్ స్టోయికోమెట్రిక్. ఫస్ట్ మనం అయానిక్ హైడ్రైడ్స్ నుంచి చదువుకుంటాం. హైడ్రైడ్స్ అంటే ఏంటి మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా. సి నెక్స్ట్ ఇవి అయానిక్ నేచర్ ఉంటాయి. అరే బచ్చో సింపుల్ సియర్ బేటా, అయానిక్ హైడ్రైడ్స్ కాబట్టి అవి అయానిక్ నేచర్నే ఉంటాయి. అయానిక్ అంటే ఏంటి బేటా, ఒక కాంపౌండ్ దగ్గర ఎలక్ట్రాన్స్ అనేటువంటి తక్కువ ఉంటాయి, ఇంకో కాంపౌండ్ దానికి ఎలక్ట్రాన్ కంప్లీట్గా డొనేట్ చేస్తుంది. మోస్ట్లీ మెటల్కి నాట్ మెటల్కి మధ్యలో మనకి బాండ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఒక దగ్గర ఎలక్ట్రాన్ తక్కువ ఉంటే ఇంకోటి ఏం చేస్తుందంటే అది కంప్లీట్గా దానికి ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తుంది. ఓకేనా బచ్చో. సియర్ బచ్చో నెక్స్ట్ ఏంటిది, ఇవి ఏంటి అంటే బ్యాడ్ కండక్టర్స్ ఇన్ సాలిడ్ స్టేట్. అరే బచ్చో ఇవేంటి, అయానిక్ హైడ్రైడ్స్ అనేవి మోస్ట్లీ సాలిడ్ స్టేట్లో ఉంటాయి. బట్ అండ్ ఎప్పుడైతే ఇవి సాలిడ్ స్టేట్లో ఉంటాయి అవి బ్యాడ్ కండక్టర్స్ అంటాయి. కండక్టర్స్ అంటే ఏం లేదు బచ్చో, మన బస్సులో వెళ్ళే కండక్టర్స్ కాదు. కండక్టర్స్ అంటే ఏం లేదు బెట్ట, వాటి నుంచి హీట్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు పాస్ చేయగలిగితే వాటిని ఏమంటామంటే గుడ్ కండక్టర్స్ అంటాం. ఒకవేళ అవి హీట్, ఎలక్ట్రిసిటీ దాని గురించి పాస్ చేయలేదు అనుకో వాటిని బ్యాడ్ కండక్టర్స్ అంటాం. నెక్స్ట్ ఏంటి, బట్ దీస్ ఆర్ వాట్ గుడ్ కండక్టర్స్ వెన్ దీస్ ఆర్ అవైలబుల్ ఇన్ వాట్ మాల్టెన్ స్టేట్. ఒక్కొక్కసారి ఇవి అయానిక్ హైడ్రైడ్స్ మనకు మాల్టెన్ స్టేట్లో కూడా ఉంటాయి. ఈ మాల్టెన్ స్టేట్లో ఇవి గుడ్ కండక్టర్స్గా వర్క్ చేస్తాయి. ఓకేనా. ఈ పాయింట్ నేను లాస్ట్గా డిస్కస్ చేస్తాను. లెట్ us గో టు హియర్ గ్రూప్ 1 ఎలిమెంట్స్, గ్రూప్ 2 ఎలిమెంట్స్. సి హియర్ గ్రూప్ 1 ఎలిమెంట్స్ మనకి ఏముంటాయి బేటా, లీనాకి రూబీసే ఫ్రెండ్షిప్. లీనాకి రూబీతో ఫ్రెండ్షిప్ అయింది. ఓకేనా. లీనాకి రూబీ, లిథియం, సోడియం, పొటాషియం, రూబిడియం, సీసియం. నెక్స్ట్ ఏంటిది గ్రూప్ 2 ఎలిమెంట్స్, బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, बेटा मांगे कार स्कूटर बंगला. बेटा मांगे कार स्कूटर बंगला. बेटा मांगे, बेटा అడిగిండంట కార్ స్కూటర్ బంగ్లా. డాడ్ని బేట అడిగిండట, బేటా మాంగే కార్ స్కూటర్ బంగ్లా. కార్ అడిగిందంటే స్కూటర్ అడిగిందట, బంగ్లా అడిగిందట. ఓకేనా. గుర్తు పెట్టుకోవాల్సిందే బచ్చు, మనకు షార్ట్ కట్లో అర్థం కావాలంటే. ఓకేనా. సో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అయానిక్ హైడ్రైడ్స్ అనేటువంటివి ఎప్పుడు ఫామ్ అవుతాయి అంటే ఎప్పుడైతే హైడ్రోజన్ వెళ్ళి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎలిమెంట్తో రియాక్షన్ చెందుతుందో. అర్థమవుతుందా బేటా, ఆల్కలీ మెటల్స్ కావచ్చు, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్తో కావచ్చు, హైడ్రోజన్ వెళ్ళి ఎప్పుడైతే రియాక్షన్ చెందుతుందో అప్పుడు మనకి అయానిక్ హైడ్రైడ్స్ అనేటువంటి ఫామ్ అయితే బచ్చో. గ్రూప్ 1 వాటితో రియాక్షన్ అయిందనుకో అవి మోనోహైడ్రైడ్స్ ని ఫామ్ చేస్తాయి. ఇక్కడ మోనోహైడ్రైడ్స్ అంటే ఏం లేదు బచ్చో, హియర్ ఎం ఉంది కదా, ఎం ప్లేస్ లో లిథియం అని పెట్టుకో, సోడియం అని పెట్టుకో, పొటాషియం పెట్టుకో, రుబిడియం పెట్టుకో, సీసియం పెట్టుకో, ఏదైనా పెట్టుకో. బట్ అదేంటి ఒకటే హైడ్రోజన్ ఉంటుంది, మోనోహైడ్రైడ్స్. నెక్స్ట్ ఏంటి సియర్ బచ్చో, డైహైడ్రైడ్స్ కూడా ఫామ్ చేస్తే ఎప్పుడైతే ఇవి గ్రూప్ 2 ఎలిమెంట్స్ తోని అండ్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ తోని ఎప్పుడైతే ఇవి రియాక్ట్ అవుతాయో అప్పుడు ఇవి డైహైడ్రైడ్స్ ని ఫామ్ చేస్తాయి. అంటే H2. ఈ దీని ప్లేస్ లో ఇక్కడ ఎం ప్లేస్ లో మనం ఏం పెట్టుకుంటామంటే బెరిలియం పెట్టుకో, మెగ్నీషియం పెట్టుకో, కాల్షియం పెట్టుకో, స్ట్రాన్షియం పెట్టుకో, బేరియం పెట్టుకో, రేడియం పెట్టుకో. రేడియం పెట్టుకోవద్దు, రేడియం అనేది రేడియో యాక్టివ్ ఎలిమెంట్ కదా, దాన్ని వదిలేసేయండి. ఓకేనా. సో ఇవేంటి డైహైడ్రైడ్స్ ని ఫామ్ చేస్తాయి బచ్చో. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సి హియర్ ఈ మోనోహైడ్రైడ్స్ ఉన్నాయి లైక్ సి హియర్ నేను ఇక్కడ ఎం ప్లేస్ లో లిథియం పెట్టేసిన అండ్ సోడియం పెట్టేసిన, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు వీటి ప్లేస్ లో. ఓకేనా. సి బచ్చో లిథియంకి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది అండ్ హైడ్రోజన్కి మనకు నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఎందుకు సార్ అంటే లిథియం ఆల్వేస్ మనకు అది ఎలక్ట్రో పాజిటివ్ నేచర్ని కలిగి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే బచ్చో లిథియం దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఎక్కువ ఉంటుంది బచ్చో. అర్థమవుతుందా. ఒక ఎలక్ట్రాన్ అంటే అది ఒక ఎలక్ట్రాన్ లాస్ అయిందనుకో అది అప్పుడే మనకు ఇది నోబెల్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లిథియంకి ముందు మనకి ఏముంటుంది బేటా, ఏముంటుంది బేటా, హీలియం ఉంటుంది. ఒక దీన్ని ఎలక్ట్రాన్ లాస్ అయిందనుకో హీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొంది స్టేబుల్ అవుతుంది. అర్థమవుతుందా. అది ఎలక్ట్రాన్ తీసుకుంటుందా, ఇంకోటి అవసరం లేదు, అది ఎలక్ట్రాన్ లాస్ అయితేనే స్టేబుల్ అవుతుంది. ఓకేనా. సోడియం కంటే ముందు మనకి ఏముంటుంది, నియాన్ ఉంటుంది. ఓకేనా. నియాన్ ఉంటుంది. ఇది సోడియం మనకు ఒక ఎలక్ట్రాన్ లాస్ అయితేనే అది నియాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొంది స్టేబుల్ అయిపోతుంది. నియాన్ అనేటువంటి నోబెల్ గ్యాస్ ఎలిమెంట్, జడవాయువు. అర్థమవుతుందా బచ్చో. అందుకని ఇవి ఎప్పుడైనా కూడా ఒక ఎలక్ట్రాన్ లాస్ అవ్వడానికి ఇష్టపడతాయి, ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకోవడానికి ఇష్టపడదు. ఎట్ ద సేమ్ టైం బెరీలియం అనేది 2 ఎలక్ట్రాన్ లాస్ అవ్వడానికే ఇష్టపడుతుంది. అర్థమవుతుందా. 2 ఎలక్ట్రాన్ లాస్ అవ్వడానికి ఇష్టపడుతుంది. ఇది కూడా మెగ్నీషియం కూడా, కాల్షియం కూడా, స్ట్రాన్షియం కూడా, బేరియం కూడా. సో ఇది 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయితే ఇది హీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందుతుంది. ఇది 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయితే ఇది నియాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందుతుంది. ఇది ఇంకోటి. ఇవి ఒక ఎలక్ట్రాన్ లాస్ అయితే ఇవి 2 ఎలక్ట్రాన్ లాస్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా బచ్చా. సో అంటే ఇవి ఆల్వేస్ ఎలక్ట్రో పాజిటివ్ నేచర్నే కలిగి ఉంటాయి. అండ్ హైడ్రోజన్ పాపం తన దగ్గర ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది. అది ఎలక్ట్రాన్ లాస్ అయిందనుకో
దాని పరిస్థితి ఏంటి, సున్నా ఎలక్ట్రాన్ అయితే స్టేబుల్ అయిద్దా, కాదు. అందుకనే ఎప్పుడు కానీ మెటల్ హైడ్రైడ్స్లో హైడ్రోజన్ అనేటువంటిది ఎలక్ట్రో నెగిటివ్ నేచర్ని కలిగి ఉంటుంది, ఎలక్ట్రో నెగిటివ్ నేచర్ని కలిగి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్, బికాస్ ఇది ఎలక్ట్రాన్ లాస్ అయ్యే స్టేట్లో లేదు, ఎందుకంటే ఎలక్ట్రాన్ లాస్ అయితే దీనిలో సున్నా ఎలక్ట్రాన్స్ అయిపోతాయి, హైడ్రోజన్ దగ్గర ఉన్నదే ఒక ఎలక్ట్రాన్. ఓకేనా బచ్చో? సో ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్, 2 పాయింట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటంటే సీ హియర్, ఈ బెరీలియం హైడ్రైడ్ అండ్ మెగ్నీషియం హైడ్రైడ్స్ ఉన్నాయి కదా, ఇవి 2 హైడ్రైడ్స్ బచ్చో, ఇవి 2 హైడ్రైడ్స్ బచ్చో, ఇవి 2 అంటే స్మాల్ క్యాటయన్స్ బచ్చో, స్మాల్ క్యాటయన్స్. బెరీలియం పైన పాజిటివ్ చార్జెస్, మెగ్నీషియం పైన పాజిటివ్ చార్జెస్ అనుకోండి, అవి 2 స్మాల్ క్యాటయన్స్. సో వాటికి ఇన్కంప్లీట్ ఆక్టేట్ అనేటువంటిది ఉంటుంది. సి హియర్ బచ్చో, ఇప్పుడు బెరీలియం ఉంది, బెరీలియం బచ్చో, హియర్ హైడ్రోజన్ బచ్చో. బెరీలియంకి మనకు అటామిక్ నెంబర్ ఎంత, హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, 4 ఏంటి అటామిక్ నెంబర్ ఎంత, 4. ఇది ఇప్పుడు నోబెల్ గ్యాస్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ పొందాలంటే ఏం కావాలి బచ్చో, దీంట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. బట్ సి హియర్ బచ్చో, ఇక్కడ మొత్తం 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఈ బాండ్లో 2, ఈ బాండ్లో 2, 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇన్కంప్లీట్ ఏముంది మనకు, ఆక్టేట్ అనేటువంటిది ఉంది. సో అందుకని ఇది ఏం చేస్తా అంటే, ఇది ఆల్వేస్ ఈ 2 మెగ్నీషియం అండ్ బెరీలియం ఈ రెండు కూడా మనకి పాలిమరిక్ ఫామ్లో ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్, పాలిమరిక్ ఫామ్లో ఉంటాయి. అంటే ఇప్పుడు ఇక్కడ బెరీలియం ఉంది, అర్థమవుతుందా? సో దీని దగ్గర ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయి కదా, పాపం ఏం చేస్తా అంటే ఇంకో బెరీలియం ఒకదానికొకటి సాయం చేసుకుంటా అన్నట్టు. సో ఇది ఇంకో బెరీలియంతో అటాచ్ అవుతుంది, లేదా ఇంకో బెరీలియంతో అటాచ్ అవుతుంది, లేదా మళ్ళీ ఇక్కడ ఇంకా ఒక బెరీలియం ఉండొచ్చు. ఓకేనా, ఇక్కడ హెచ్, ఇక్కడ హెచ్. సో B2 అనేది ఒక చైన్గా ఫామ్ అయ్యి ఇది ఒక పెద్ద పాలిమర్ లాగా ఉండి ఒకదాంతో ఒకటి సాయం చేసుకుంటూ అర్థమవుతుంది. సి హియర్ ఇప్పుడు ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ హైడ్రోజన్, 4 హైడ్రోజన్స్, 4 బాండ్స్ అంటే 8 ఎలక్ట్రాన్స్. అది ఆక్టేట్ రూల్ ఫాలో స్టేబుల్ అయిపోతుంది కదా. సో ఇలా అన్నట్టు ఇది పాలిమరిక్ ఫామ్లో ఇది స్టేబుల్గా ఉంటాయి అన్నట్టు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ బచ్చో, సి హియర్, ఎప్పుడైతే లిథియం హైడ్రైడ్, సి హియర్ ఈ లిథియం హైడ్రైడ్ గ్రూప్ 1 యొక్క హైడ్రైడ్ ఎప్పుడైతే ఇది Al2Cl6 తోని మనకు రియాక్షన్ చెందుతుందో వెరీ ఇంపార్టెంట్, ఇట్ విల్ ఫార్మ్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్. వెరీ ఇంపార్టెంట్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఎప్పుడైతే ఈ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ B2H6 తోని డైబోరేన్ తోని రియాక్షన్ చెందుతుందో ఇట్ విల్ ఫార్మ్ లిథియం టెట్రాబోరేట్ ని ఫామ్ చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్. దీస్ 2 ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇవి రెడ్యూసింగ్ ఏజెంట్స్ మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో మోస్ట్ ఆఫ్ ది రియాక్షన్ లో మనకి ఇవి రెడ్యూసింగ్ ఏజెంట్స్ గా మనకు కనిపిస్తాయి. రియాక్షన్ ఇస్తారు, రియాక్షన్ పైన LiAlH4 అని ఇస్తారు, లేకపోతే LiBH4 అని ఇస్తారు. ఇవేంటి రెడ్యూసింగ్ ఏజెంట్స్ గా వర్క్ చేస్తాయి. ఇవి ఏం చేస్తాయి బేటా, ఇవి రెడ్యూసింగ్ ఏజెంట్ ఏం చేస్తాయి బేటా, హైడ్రోజన్స్ డొనేట్ చేస్తాయి. మనం చెప్పుకున్నాం చాలాసార్లు, హైడ్రోజన్ డొనేట్ చేస్తాయి, అర్థమవుతుందా, హైడ్రోజన్ డొనేట్ చేస్తాయి. వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్కెన్స్ ఇలా చెప్పుకున్నాం, ఈ డబుల్ బాండ్ని బ్రేక్ చేసేసి ఇటు ఒక హైడ్రోజన్ అటాచ్ చేసుకోవాలని మనం కొన్ని రియాక్షన్లో మనం చెప్పుకున్నాం బచ్చో. ఓకేనా, సో అప్పుడు ఏంటి రెడ్యూసింగ్ ఏజెంట్స్ ఉంటేనే అలా జరుగుతాయి. సో దిస్ ఈస్ అబౌట్ వాట్ అయానిక్ హైడ్రైడ్ బచ్చో. లెట్ us see the what కోవలెంట్ మాలిక్యులర్ హైడ్రైడ్, కోవలెంట్ లేదా మాలిక్యులర్ హైడ్రైడ్స్ అంటాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకుని బచ్చు. అయానిక్ హైడ్రైడ్స్ మనం సాల్ హైడ్రైడ్స్ అంటాం, లేదా స్టాయికియోమెట్రిక్ హైడ్రైడ్స్ అని కూడా అంటాం. ఓకేనా, లెట్ us discuss about the covalent or molecular hydrates బచ్చు. See here పిల్లలు, let us discuss about the covalent hydrates. ముందు ఒక చిన్న పాయింట్ అయానిక్ హైడ్రైడ్స్ గురించి మర్చిపోయిన ఏంటంటే, see here ఎప్పుడైతే మనకి ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ చెందినటువంటి హైడ్రేట్స్ ఉంటాయో సి హియర్ అవి కనుక వాటర్తో రియాక్షన్ చెందినట్టయితే అవి ఎక్స్ప్లోజివ్లీ రియాక్షన్ చెందుతాయి అన్నట్టు, ఎక్స్ప్లోజివ్లీ. సో ఎప్పుడైతే అవి రియాక్షన్ చెందుతో బగ్గుమని మంటలు వేస్తానట్టు, పేలిపోద్ది అన్నట్టు. సో అంత ఫాస్ట్గా రియాక్షన్స్ అనేటువంటి చెందుతాయి దేంతో బేటా, వాటర్తోని. అందుకనే ఎప్పుడు కానీ సి హియర్ ఈ సోడియం హైడ్రేట్స్ని, పొటాషియం హైడ్రేట్స్ని ఇవి ఉంటాయి కదా, వేరే ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ చెందినటువంటి హైడ్రేట్స్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సో వాటిని ఎప్పుడు కానీ వాటర్కి దూరంగా ఉంచుతారు. ఎందుకంటే వాటర్తో రియాక్షన్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ప్లోజన్ అవుతుంది, పేలిపోతుంది. సో అప్పుడు ఏమైతే మనకు సిఆర్ ఇది NaOH, ఇక్కడ దీంట్లో H+ ఉంటుంది, OH- ఉంటుంది, దీంట్లో Na+ ఉంటుంది, H- ఉంటుంది. ప్లస్లు మైనస్ని అటాచ్ చేయండి సిఆర్ Na+ అండ్ H2 గ్యాస్ అనేటువంటిది బయటికి రిమూవ్ అయిపోద్ది. ఓకేనా, సో ఎక్స్ప్లోజివ్ రియాక్షన్ అయితే H2 గ్యాస్ అనేటువంటి రిమూవ్ బయటికి వెళ్ళిపోద్ది. ఓకే సిఆర్ బచ్చో, let us discuss about the covalent hydrates. Very important covalent hydrates and very simple. See here ఎంత సింపుల్ అంటే అంత సింపుల్. See here covalent hydrates అంటే ఏం లేదు బచ్చో. See here ionic hydrates అంటే మనం ఏం చెప్పుకున్నాం బచ్చో, గ్రూప్ 1 గ్రూప్ 2కి మధ్యలో గ్రూప్ 1 గ్రూప్ 2 తోని హైడ్రోజన్ రియాక్షన్ చెందితే అయానిక్ హైడ్రేట్స్ అని చెప్పుకున్నాం. మరి కోవలెంట్ హైడ్రేట్స్ అంటే ఏం లేదు బచ్చో, ఈ హైడ్రోజన్ అదే హైడ్రోజన్ మనకి
పీ బ్లాక్ ఎలిమెంట్స్తో రియాక్షన్ చెందినట్టయితే గ్రూప్ 13 కావచ్చు, గ్రూప్ 14 కావచ్చు, గ్రూప్ 15 కావచ్చు, గ్రూప్ 16 కావచ్చు, గ్రూప్ 17 కావచ్చు. బట్ గ్రూప్ 18 కాదు, ఎందుకంటే అవి నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్ కావచ్చు, అవి రియాక్షన్ చెందాయి కావచ్చు. ఎక్సెప్ట్ నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్, మిగిలిన అన్ని గ్రూప్స్ ఉన్నాయి కదా, గ్రూప్ 13, గ్రూప్ 14, గ్రూప్ 15, గ్రూప్ 16, గ్రూప్ 17, పీ బ్లాక్ ఎలిమెంట్స్ అన్నిటితోని దేంతో రియాక్షన్ అయినా హైడ్రోజన్ అనేటువంటిది అది మనకి కోవలెంట్ హైడ్రేట్స్ని ఫామ్ చేస్తుంది. సో మధ్యలో కోవలెంట్ బాండ్ అనేటువంటిది ఫామ్ అయిపోద్ది. ఓకేనా బచ్చో? నీ ఇంటి దగ్గర ఉన్న బచ్చో పక్షుల సౌండ్ రావచ్చు, కోళ్ళ సౌండ్ రావచ్చు, ఏమైనా కావచ్చు. ఓకేనా? సో ఎండింగ్లో ఏమైనా కోళ్ళు సౌండ్ బాగా ఇచ్చేది ఉంటే మనం ఎండింగ్లో మనకు దావత్ అనేటువంటిది రెడీ చేసుకుందాం. ఓకేనా? లాస్ట్కి మీకు అందరికి 10K లోపు ర్యాంక్ వస్తే, ఇప్పటికైతే కొంచెం ఓపిక పట్టండి, కోడ్ సౌండ్ వస్తుంది. సీ హియర్ electron deficiency. See here, covalent hydrates అనేటువంటి again these are what? Come to the class నిద్రపోకు లే చూడు. See here electron deficient, see here మూడు రకాలు ఉంటాయి. ఒకటి electron deficient, ఇంకోటి ఏంటి electron precise, ఇంకోటి ఏంటంటే electron rich. See here, first we will talk about what? First of all we will talk about what? Electron deficient covalent hydrates. See here, electron deficient covalent hydrates అంటే ఏంటంటే, సో ఎప్పుడైతే హైడ్రోజన్ అనేది గ్రూప్ 13 ఎలిమెంట్స్ తో రియాక్షన్ చెందుతుందో అప్పుడు అవి ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కోవలెంట్ హైడ్రేట్స్ ని అవి ఫామ్ చేస్తాయి. సీ హియర్ బచ్చో, బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం, బాల్ గంగాధర్ ఇన్ థిలక్. ఫర్ ఎగ్జాంపుల్ సీ హియర్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్. సీ హియర్ బచ్చో, H2 కావచ్చు. సీ హియర్ ఆక్సిజన్ అనేటువంటిది ఇదేంటి పీ బ్లాక్ ఎలిమెంట్, హైడ్రోజన్ తో బాండ్ ఫామ్ చేసింది, దీన్ని మనం ఏమంటాం? కోవలెంట్ హైడ్రేట్ అంటాం. సీ హియర్ ఇది CH4 అనుకో, కార్బన్ అనేది మనకి ఏంటిది? ఆబ్వియస్లీ బచ్చో ఇది పీ బ్లాక్ ఎలిమెంట్స్, హైడ్రోజన్ అనేటువంటిది ఏంటిది మనకి. సో ఎప్పుడైతే హైడ్రోజన్ దీంతో రియాక్షన్ చెందుతుందో అది మనకు కోవలెంట్ హైడ్రోజన్ ఫామ్ చేస్తుంది. సియర్ ఇదొక ఎగ్జాంపుల్. సియర్ బచ్చో, సియర్ ఇక్కడ బోరాన్, సియర్ నేను ఏదైనా హైడ్రేట్ తీసుకోవచ్చు, వీటికి సంబంధించినటువంటి ఏదైనా హైడ్రేట్ తీసుకోవచ్చు. ఓకేనా? సియర్ ఇక్కడ BH3 తీసుకున్నా, బోరాన్ ట్రైహైడ్రేట్. సో ఈ బోరాన్ ట్రైహైడ్రేట్ దీని స్ట్రక్చర్ ఒకసారి చూద్దాం బచ్చో. సియర్ దీని స్ట్రక్చర్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? స్ట్రక్చర్ ఎలా చేయాలి, జామెట్రీ ఎలా రాయాలి, హైబ్రిడేషన్, ఇవన్నీ నేను చెప్పాను, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా? సియర్ దీన్ని ఒకసారి కరెక్ట్గా గమనించినట్టు దీనిలో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి బచ్చో. సియర్ బచ్చో, ఒక బాండ్, 2 బాండ్స్, 3 బాండ్స్ అంటే 6 ఎలక్ట్రాన్సే ఉన్నాయి. ఓకేనా? దీంట్లో ప్రతిదీ కూడా ఏది బోరాన్ కావచ్చు, అల్యూమినియం కావచ్చు, గ్యాలియం కావచ్చు, ఇండియం కావచ్చు, థాలియం కావచ్చు, ఏదైనా కూడా హైడ్రోజన్తో రియాక్షన్ చెందితే మనకి ఇదే స్ట్రక్చర్ ఫామ్ అవుతాయి. సియర్ ఇక్కడ బోరాన్ ప్లేస్ లో అల్యూమినియం పెట్టండి, బోరాన్ ప్లేస్ లో మనకు గ్యాలియం పెట్టండి, ఇండియం పెట్టండి, థాలియం పెట్టండి, ఏదైనా పెట్టేసండి. సో ఏది పెట్టేసినా కూడా అక్కడ 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 6 బాండ్స్ ఉంటాయి. దట్స్ వై ఇట్ ఈస్ వాట్? ఇట్ ఈస్ ఎ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీసీస్ అండ్ దిస్ ఈస్ హ్యావింగ్ వాట్? ఇన్కంప్లీట్ ఆక్టేట్. బచ్చో incomplete octet and they can accept the lone pair of electrons. अरे बच्चों इसके पास क्या है? electrons कम है, इसके पास electrons कम है, వాటి దగ్గర electrons తక్కువ ఉన్నాయి, ఆల్వేస్ ఏం చేస్తాయి? ఇంకొక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అట్రాక్ట్ చేసుకుంటాయి కదా. అర్థమవుతుంది? దీని దగ్గర 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, దీని ఆక్టేట్ రూల్ ఫిల్ అవ్వాలంటే ఇంకా 2 ఎలక్ట్రాన్స్ కావాలి. అందుకని ఏంటి? ఇన్కంప్లీట్ ఆక్టేట్ అండ్ ఎప్పుడు కానీ దే కెన్ యాక్సెప్ట్ ద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. లోన్ పేర్ని యాక్సెప్ట్ చేసుకునేటువంటి స్వభావాన్ని, హ్యాబిట్ని వాట్ వి విల్ కాల్ వాట్? లూయిస్ యాసిడ్ అంటాం. ఏవైతే లోన్ పేర్స్ని అట్రాక్ట్ చేసుకుంటే వాటిని మనం ఏమంటాం? లూయిస్ యాసిడ్స్ అంటాం. సో అందుకనే గ్రూప్ 13 యొక్క హైడ్రేట్స్ అన్ని కూడా మనకేంటి? లూయిస్ యాసిడ్స్ అండ్ దే హ్యావింగ్ వాట్? ఇన్కంప్లీట్ ఆక్టేట్ అండ్ దే కెన్ యాక్సెప్ట్ ద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. లెట్ us go to the electron precise అంటే ఏంటంటే బచ్చో, ఇక్కడ డెఫిషియెంట్ అంటే మనకు అర్థమైపోయింది తక్కువ. ప్రిసైజ్ అంటే ఏంటంటే వాటికి ఎన్ని కావాలో అన్ని అవైలబుల్గా ఉన్నాయి అన్నట్టు. అరే బచ్చో, సీ హియర్ కార్బన్ హైడ్రేట్ తీసుకుందాం. సీ హియర్ ఇక్కడ కార్బన్ ప్లేస్లో సిలికాన్ పెట్టుకో, సిలికాన్ ప్లేస్లో జెర్మీనియం పెట్టుకో, ఇక్కడ కార్బన్ ప్లేస్లో స్ట్రాన్షియం, పెలడియం, నువ్వు ఏదైనా పెట్టేసుకో. ఓకేనా? టిన్ అండ్ లెడ్ ఏదైనా పెట్టేసుకో. ఓకేనా బచ్చో? సీ హియర్, సో నువ్వు ఏదైనా పెట్టేసుకో. ఇవి మనకు జనరల్లీ ఏంటి? టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ని కలిగి ఉంటాయి. మనకు ఆల్రెడీ తెలుసు దీని స్ట్రక్చర్ ఎలా రాయడము, అవన్నీ మొత్తం తెలుసు. నెక్స్ట్ ఏంటంటే కంప్లీట్ ఆక్టేట్ని. సీ హియర్ బచ్చో, 1 2 3 4 బాండ్స్ అంటే 8 ఎలక్ట్రాన్స్. పాపం దానికి ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? అన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆక్టేట్ రూల్ ఫాలో అవుతుంది, 8 ఎలక్ట్రాన్స్ అంటే. అర్థమవుతుందా? అదేంటిది? ప్రిసైజ్ అంటే దీని దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలో అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఈ ప్రతి గ్రూప్ 14కి సంబంధించినటువంటి ప్రతి హైడ్రేట్స్ దగ్గర. సో ఎలక్ట్రాన్ ప్రిసైజ్ హైడ్రేట్స్ అనేటువంటివి, ఎలక్ట్రాన్ ప్రిసైజ్ కోవలెంట్ హైడ్రేట్స్ అనేటువంటివి గ్రూప్ 14 తోని హియర్ ఫామ్ అయితే అన్నట్టు. ఓకేనా? గ్రూప్ 14 తోని అంటే హైడ్రోజన్ ఎప్పుడైతే గ్రూప్ 14 ఎలిమెంట్ తో రియాక్షన్ చెందుతుందో అప్పుడు ఈ హైడ్రేట్స్ అనేటువంటి మనకు ఫామ్ అవుతాయి. ఓకేనా బచ్చో? ఇవి టెట్రాహైడ్రల్ అండ్ కంప్లీట్ ఆక్టేట్. సో ఆల్రెడీ తెలిసిందే, అర్థమైపోయింది కదా ఇది.
ఓకే బచ్చో నెక్స్ట్ ఏంటంటే ఎలక్ట్రాన్ రిచ్ అంటే ఏం లేదు బచ్చో సియర్ ఎలక్ట్రాన్ రిచ్ కోవలెంట్ హైడ్రేట్స్ అనేటువంటివి ఎప్పుడు ఫామ్ అవుతాయి అంటే గ్రూప్ 15 గ్రూప్ 16 గ్రూప్ 17 ఎలిమెంట్స్ తోని ఎప్పుడైతే రియాక్షన్ చెందుతుందో గ్రూప్ 15 గ్రూప్ 16 గ్రూప్ 17 ఎలిమెంట్స్ తోని హైడ్రోజన్ ఎప్పుడైతే రియాక్షన్ చెందుతుందో అప్పుడు ఇవి ఫామ్ అయితే సియర్ బచ్చో ఒక్కొక్క దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక సియర్ ఇక్కడ నైట్రోజన్ NH3 తీసుకున్నాను ఓకేనా మీరు ఇక్కడ PH3 తీసుకోవచ్చు లేదా H3 తీసుకోవచ్చు లేదా SbH3 తీసుకోవచ్చు BiS3 తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు సిహర్ ఇక్కడ OH2 అంటే H2O తీసుకుని ఇక్కడ ఓకేనా H2O తీసుకోవచ్చు ఇక్కడ మీరు SH2 తీసుకోవచ్చు SeH2 తీసుకోవచ్చు మీరు TeH తీసుకోవచ్చు పొలోనియం ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ సియర్ HF తీసుకున్నా ఇక్కడ మీరు CH తీసుకోవచ్చు BrH తీసుకోవచ్చు అయోడిన్ H తీసుకోవచ్చు ఓకేనా ఏదైనా తీసుకోవచ్చు మీరు కన్ఫ్యూజన్ అనేటువంటి అవ్వకండి సియర్ ఫస్ట్ మన గ్రూప్ 15 వాటి గురించి మాట్లాడదాం బచ్చో సియర్ బచ్చో గ్రూప్ 15 ప్రతి ఎలిమెంట్స్ ఎప్పుడైతే హైడ్రోజన్తో హైడ్రేట్స్ ఫామ్ చేస్తే వాటిపైన ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటుంది వీటి ఆక్టేడ్రల్ కంప్లీటెన్స్ ఇయర్ బచ్చు 6 ఎలక్ట్రాన్స్ 3 బాండ్స్ అంటే 3 హైడ్రోజన్స్ 6 బాండ్స్ 6 ఎలక్ట్రాన్స్ అండ్ ఇక్కడ లోన్ పేర్ ఓకేనా ఇవి ఏంటిది ఎలక్ట్రాన్ ప్రిసైజ్ అని చెప్పొచ్చు బట్ ఏంటంటే బచ్చు వీటిపైన లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి వెరీ ఇంపార్టెంట్ వేటి దగ్గర అయితే కావాల్సిన ఎలక్ట్రాన్స్ ఉండి వాటితో పాటు లోన్ పేర్స్ కూడా ఉన్నాయనుకో ఓకేనా లోన్ పేర్స్ ఉన్నాయనుకో అవి లోన్ పేర్స్ అనేటువంటి ఏంటంటే అవి ఎప్పుడు కానీ అవి గడబడి అన్నట్టు అంటే ఐ మీన్ ఎలా చెప్పాలి మీకు బచ్చో అవేంటంటే కొంచెం చంచల మనస్తత్వం ఉన్నాయంటూ ఇక్కడికి వెళ్ళి అక్కడికి పోతే అక్కడికి వెళ్ళి ఇక్కడ ఒక్క దగ్గర ఆగవన్నట్టు చిన్న పిల్లల క్యారెక్టర్ అంటూ సో ఇది ఏంటంటే ఎప్పుడు కానీ ఇది లోన్ పేరుని డొనేట్ చేస్తానంటూ NH3 దీని దగ్గర యాక్చువల్గా 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి బట్ అయినా దీని దగ్గరికి వెళ్ళి ఇది లోన్ పేరుని డొనేట్ చేయొచ్చు ఓకేనా దీంట్లో నుంచి ఇది లోన్ పేరు డొనేట్ చేయొచ్చు అదే ఇక్కడ గ్రూప్ 16 చూసుకుంటే వీటి దగ్గర 2 లోన్ పేర్స్ ఉంటాయి అదే గ్రూప్ 17 తీసుకుంటే వీటి దగ్గర 3 లోన్ పేర్స్ ఉంటాయి ఓకేనా సో ఈ లోన్ పేర్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని ఇవి డొనేట్ చేయొచ్చు ఓకేనా డొనేట్ చేయొచ్చు ఓకేనా అర్థమవుతుందా వీటిని మనం ఎలక్ట్రాన్ రిచ్ స్పీసీస్ అంటాం అందుకే వీటిని సో దే కెన్ డొనేట్ ద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సీ హియర్ ఈ స్వభావాన్ని ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసే స్వభావాన్ని మనం ఏమంటామంటే లూయిస్ బేస్ అంటాం సో ఇవన్నీ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తాయి కాబట్టి వీటిని అన్నిటిని మనం లూయిస్ బేస్ అంటాం సో గ్రూప్ 15 గ్రూప్ 16 గ్రూప్ 17 యొక్క హైడ్రేట్స్ మనం ఏమంటాం బచ్చో లూయిస్ బేస్ అంటాం బికాస్ దే విల్ డొనేట్ ద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందా బచ్చో స్టార్ట్ అయింది ఓకేనా సీ హియర్ ఎలక్ట్రాన్ రిచ్ స్పీసీస్ నో డోంట్ వర్రీ వర్షం రాని పిడుగులు పడని మొత్తం ఏమైనా కానీ ఆ సౌండ్కైనా నేను చెప్పేస్తాను ఏమైనా కానీ సీ హియర్ బచ్చో ఓకేనా సో కోవలెంట్ హైడ్రేట్స్ కంప్లీట్ అయిపోయిన లెట్ us go to the next hydride non stoichiometric hydrates let us see the last hydrates here దీన్ని మనం మెటాలిక్ హైడ్రేట్స్ అంటాం వీటిని మనం నాన్ స్టాయికియోమెట్రిక్ మెటాలిక్ హైడ్రేట్స్ అంటాం సో ఏదైనా మనకు కరెక్టే సో మీరు కన్ఫ్యూజన్ అనేటువంటి అవ్వకండి సియర్ బచ్చో ఇక్కడ ఇంత పెద్ద కథ కనిపిస్తుంది కాబట్టి సింపుల్ బట్ ఇదేంటంటే సింపుల్ సియర్ టెన్షన్ మత్ బెటో సియర్ నేను అర్థమయ్యేలా చెప్తాను ఓకేనా నిద్రపోకండి సియర్ లేచి వినండి సియర్ సో దీస్ ఆర్ ఫార్మ్డ్ బై ద D and F బ్లాక్ ఎలిమెంట్స్ సో ఈ మెటాలిక్ హైడ్రేట్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయి బేటా D and F బ్లాక్ ఎలిమెంట్స్ తోని ఎప్పుడైతే హైడ్రోజన్ రియాక్షన్ చెందుతుందో అప్పుడు మనకేం ఫామ్ అవుతుంది దిస్ మెటాలిక్ హైడ్రేట్స్ అమ్మా ఏంటమ్మా మా క్లాస్ డిస్టర్బ్ చేయకమ్మా సియర్ ఎక్సెప్ట్ గ్రూప్ 7, 8, 9 మెటల్స్ ఎక్సెప్ట్ గ్రూప్ 7, 8, 9 మెటల్స్ సియర్ బచ్చో డి బ్లాక్ లో ఉన్నటువంటి గ్రూప్ 7, 8, 9 ఉంది కదా సియర్ ఇక్కడ రాశాను ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి సియర్ గ్రూప్ 3 గ్రూప్ 4 గ్రూప్ 5 గ్రూప్ 6 గ్రూప్ 7 గ్రూప్ 8 గ్రూప్ 9 గ్రూప్ 10 గ్రూప్ 11 గ్రూప్ 12 ఓకేనా గ్రూప్ 12 ఓకేనా సో ఈ గ్రూప్ 3 గ్రూప్ 4 గ్రూప్ 5 గ్రూప్ 6 ఇక్కడికి జంప్ చేయండి గ్రూప్ 10 గ్రూప్ 11 గ్రూప్ 12 సో ఇవన్నీ కూడా మనకు మెటాలిక్ హైడ్రేట్స్ ఫామ్ చేస్తాయి ఎక్సెప్ట్ దిస్ గ్రూప్ 7 గ్రూప్ 8 గ్రూప్ 9 ఇవి 3 తప్ప మనకు మిగిలిన కూడా మెటాలిక్ హైడ్రేట్స్ని లేదా నాన్ స్టాయికియోమెట్రిక్ హైడ్రేట్స్ని ఫామ్ చేస్తాయి కన్ఫ్యూజన్ అనేటువంటి అవ్వకండి ఓకేనా సో వాడు ఇది ఎక్సెప్షన్ ఓకేనా సో ఎక్సెప్షన్ మీద వాడు ఫోకస్ చేయడానికి చాలా ఛాన్స్ అనేటువంటిది ఉంది ఓకేనా బచ్చో వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ కొన్ని పాయింట్స్ మీకు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి సిహర్ బచ్చో ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ కావచ్చు ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ కావచ్చు ఈ కొంచెం కంత్రి అన్నట్టు మనం ఇంతవరకు ఇలాంటివి మనం చూడలేదు సిహర్ బచ్చో లారియం ఉంది లారియం అనేది ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్ LA సో ఇది హైడ్రోజన్తో మనకు మెటాలిక్ హైడ్రేట్స్ని ఫామ్ చేస్తుంది బచ్చో ఇక్కడ అయితే మనకు 2 హైడ్రోజన్స్ ఉండాలి 3 హైడ్రోజన్స్ ఉండాలి 4 ఉండాలి 5 ఉండాలి బట్ ఇక్కడ చూడండి బచ్చు 2.7 హైడ్రోజన్స్ అరే బచ్చు ఇదేం కథ అది ఆటమా మజాక సియర్ బచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇది లారియం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైడ్రోజన్ 2 హైడ్రోజన్స్ అనుకుందాం ఇది ఒక హైడ్రోజన్ ఇది ఒక హైడ్రోజన్ మరి 0.7 ఉంది కదా ఇంకో 0.7 ఉంటుంది కదా బచ్చు సియర్ ఇది సో ఇది చిన్నగా సగం ఆటం ఎట్లా అటాక్ అవుతుంది బచ్చు దీంతో
అటాక్ అవ్వదు కదా. సో అందుకనే దీనికి ఇంకొక మెథడ్ ఉంది, అది ఏంటంటే బచ్చో ఇవి లాటిస్ లాగా మనకు ఫామ్ ఉంటాయి, లాటిస్ లాగా. సియర్ బచ్చో ఇది 3D స్ట్రక్చర్లో, ఓకేనా, 3 డైమెన్షనల్ స్ట్రక్చర్లో ఉంటాయి సియర్ బచ్చో. సియర్ ఇదొక ఆటం అనుకుందాం, ఇదొక ఆటం అనుకుందాం, ఇదొక ఆటం అనుకుందాం, ఇదొక ఆటం, 4 ఆటమ్స్, ఓకేనా. సో ఇవి ఒక లాటిస్లో అటాచ్ అయి ఉంటాయి సియర్, ఇదొక డైమెన్షన్లో. నెక్స్ట్ ఇదొకటి, ఇవి 4, ఓకేనా. లైక్ దిస్ బచ్చో. ఇప్పుడు ఇది ఉందిగా, దీంట్లో ప్రతి కార్నర్లో ఒకదాన్ని మీరు ఇక్కడ ఒక ఆటంని పెట్టండి, ఇక్కడ ఒక ఆటం పెట్టండి, ఇక్కడ ఒక ఆటం, ఇక్కడ ఒక ఆటం, ఇక్కడ ఒక ఆటం, ఇక్కడ ఒక ఆటం, ఇక్కడ ఒక ఆటం. సో ఇలా 3 డైమెన్షనల్ స్ట్రక్చర్లో అమరి ఉంటాయి, ఓకేనా బచ్చో. సో నేను దీన్ని ఒక డైమెన్షన్ తీసి పక్క రాస్తున్నాను, ఈ ఒక డబ్బాని తీసి ఇక్కడ పక్క రాస్తున్నాను బచ్చో. ఈ మధ్యలో ఒకటి ఉంటుంది, ఇలా ఉంది కదా. సో నేను దీన్ని మధ్యలో రాస్తున్నాను బచ్చో. వీటి మధ్యలో మనకు కొంచెం ఖాళీ గ్యాప్ అనేటువంటి కనిపిస్తుంది. ఈ ఖాళీ గ్యాప్ని మనం ఇంటర్స్టీషియల్ స్పేస్ అంటాం, వెరీ అంటాం. ఇంటర్స్టీషియల్ స్పేస్ అంటాం, వెరీ ఇంపార్టెంట్. సో ఇవి మనకు జనరల్గా ఎగ్జిస్ట్ అవ్వడం చాలా కష్టం. వీటిని 3 డైమెన్షనల్ స్ట్రక్చర్లోనే రాయాలి, ఎందుకంటే ఇక్కడ 0.2 ఉంది, 0.7 ఉంది సియర్, ఇక్కడ నికిల్ హెచ్ ఉంది, ఇక్కడ 1.3 నుంచి 1.7 మధ్యలో హైడ్రోజన్స్ ఉంటాయంట సియర్. సో అందుకని వీటిని 3 డైమెన్షనల్ స్ట్రక్చర్లో రాస్తాం మనం. సో ఈ 3 డైమెన్షనల్ స్ట్రక్చర్లో రాసేటప్పుడు మనకు మధ్యలో మనకి ఏముంటాయి, గ్యాప్స్ ఉంటాయి, ఓకేనా. ఈ గ్యాప్స్లో మనం హైడ్రోజన్ గ్యాస్ని స్టోర్ చేయొచ్చు, వెరీ ఇంపార్టెంట్. ఈ గ్యాప్స్లో మనం హైడ్రోజన్ గ్యాస్ని స్టోర్ చేయొచ్చు. ఈ గ్యాప్స్ని మనం ఇంటర్స్టీషియల్ స్పేసెస్ అంటాం. అండ్ ఇవి జనరల్గా మనకి ట్రాన్సిషన్ మెటల్స్లో మాత్రమే కనిపిస్తాయి, అంటే డి బ్లాక్ ఎలిమెంట్లో మాత్రమే కనిపిస్తాయి. వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. సి హియర్ బచ్చో ఇక్కడ ఈ నికిల్ యొక్క హైడ్రైడ్ ఉంది, ఇక్కడ లారియం యొక్క హైడ్రైడ్ ఉంది కదా. సో ఇవి గుడ్ కండక్టర్స్గా మనకి ఉంటాయి, గుడ్ కండక్టర్స్గా ఉంటాయి మనకు. ఏంటి గుడ్ కండక్టర్స్గా అంటే వీటి నుంచి హీట్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు మనకు పాస్ చేయడానికి ఉపయోగపడతాయి. బట్ వీటికంటే ఈ లిథియం ఎప్పుడైతే హైడ్రైడ్స్ని ఫామ్ చేస్తుందో ఇది గుడ్ కండక్టర్. బట్ ఎప్పుడైతే లిథియం మనకు సింగిల్గా లిథియం ఉందనుకో, లారియం నికెల్, ఇప్పుడు ఎప్పుడైతే ఇవి సింగిల్గా ఉంటాయో, సింగిల్ నికెల్ ఉంది కదా, ఇది వెరీ గుడ్ కండక్టర్ వెన్ కంపేర్డ్ టు దిస్ లిథియం. ఎప్పుడైతే మెటాలిక్ హైడ్రేట్స్ కంటే ఇది నార్మల్ స్టేట్లో ఇది గుడ్ కండక్టర్గా వర్క్ చేస్తాయి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ బచ్చో, సియర్ బచ్చో ఈ పెల్లాడియం పీటీ నికెల్. వేర్ ఇస్ బచ్చో, వేర్ ఆర్ యూ? పీడీ నికెల్ అండ్ ఇక్కడ పీటీ వస్తుంది బచ్చో కింద. సో ఇవనేటువంటి ఏంటంటే రెడ్యూసింగ్ నేచర్ని కలిగి ఉంటాయి, వెరీ ఇంపార్టెంట్, రెడ్యూసింగ్ నేచర్ని కలిగి ఉంటాయి. ఇక్కడ కూడా ఒక లైన్ వస్తుంది బచ్చో మనకి, సో అది నేను రాయలేదు, మీరు పీరియాడిక్ టేబుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. సి 3 అనేటువంటివి రెడ్యూసింగ్ నేచర్ని కలిగి ఉంటాయి, వెరీ ఇంపార్టెంట్. అండ్ దీస్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ద హైడ్రోజన్ గ్యాసెస్. ఎందుకంటే ఇవి ఎప్పుడైతే హైడ్రేట్స్తోని మనకు రియాక్షన్ చెందుతున్నాయో బచ్చో, అవి ఏంటి ఇంటర్స్టీషియల్ స్పేసెస్ అనేటువంటి ఫామ్ అయితే వాటి మధ్యలో మనం గ్యాస్ అనేటువంటి స్టోర్ చేయొచ్చు, వెరీ ఇంపార్టెంట్. ఇవి రెడ్యూసింగ్ నేచర్ని కలిగి ఉంటాయి, వెరీ ఇంపార్టెంట్. నేను చెప్పాను బచ్చో, నైట్రైట్స్ అమైన్స్ యొక్క ప్రిపరేషన్ మెథడ్స్లో రిడక్షన్లో మనం లిథియం అల్యూమినియం హైడ్రైడ్ని యూజ్ చేస్తాం, నికెల్ని పీటీని వీటిని కూడా యూజ్ చేస్తాం రెడ్యూసింగ్ ఏజెంట్స్గా. ఇవి ఏం చేస్తాయి బచ్చో, హైడ్రోజన్ అడిషన్ చేస్తాయి, అర్థమవుతుందా? అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ మనం రిడక్షన్ అంటాం, ఇవి రెడ్యూసింగ్ ఏజెంట్స్గా యూజ్ అవుతాయి. దట్స్ వై దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్స్, ఓకేనా. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఓకేనా బచ్చో. ఇవి సింపుల్ పాయింట్స్, ఓకేనా, కన్ఫ్యూజన్ అస్సలు అవ్వకండి, ఓకేనా. కొన్ని గుర్తుపెట్టుకోవాల్సినవి ఉంటాయి, ఓకేనా. సో ఇక్కడ వరకు మనకేంటి హైడ్రేట్స్ అనేటువంటి కంప్లీట్ అయిపోయినాయి. లెట్ us go to వాటర్ అంతేందో మనం చూసేద్దాం, ఓకేనా. ఆర్ యు రెడీ? ఓకే, ఇదే ఎనర్జీని త్రూ అవుట్ వరకు ఉండడానికి ట్రై చేయండి, ఓకే పిల్లలు. లెట్ us see అబౌట్ వాటర్. అసలు వాటర్ ఏంటి, దాని ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటి, దాని కెమికల్ ప్రాపర్టీస్ ఏంటిది, దాని తర్వాత మనం హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అండ్ సాఫ్ట్నెస్ ఆఫ్ వాటర్ అది మనం చూద్దాం. సో చాలామంది పిల్లలు ఏంటంటే ఒక రాంగ్ అజంప్షన్లో ఉంటారు. ఏంటంటే సార్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మీనే చెప్పండి సార్, ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే, గన్ షాట్ టాపిక్స్ మాత్రమే చెప్పండి సార్, అక్కడి నుంచి వినాలని. సో అలా ఎవరికైనా ఉంటే ప్లీజ్ దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు చెప్తున్నాను, నేను ప్రాక్టికల్గా చెప్తాను. నేను ఏది చెప్పినా ప్రాక్టికల్గా మాట్లాడతాను. అరే బచ్చో, ఇప్పుడు హైడ్రోకార్బన్ చాప్టర్ ఉంది, ఇంకేదైనా చాప్టర్ ఉండొచ్చు బచ్చో. గన్ షాట్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటే మనకి 1-2 గన్ షాట్ టాపిక్స్ అనేటువంటి ఉంటాయి, 1-2 గన్ షాట్ టాపిక్స్ అనేటువంటి ఉంటాయి. మనకి ఎగ్జామినర్ ఉంటాడు. ఇప్పుడు మనకి ఎంసెట్ తీసుకున్నా, అంటే టీఎస్ తీసుకున్న, ఏపీ ఎంసెట్ తీసుకున్న 4-5 షిఫ్ట్లలో జరుగుద్ది, ఓకేనా. ఇప్పుడు మరి హైడ్రోకార్బన్స్ నుంచి 4 షిఫ్ట్లలో అయ్యే గన్ షాట్ టాపిక్ నుంచి క్వశ్చన్ ఇస్తాడా? ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి, అది బోర్డ్ యాక్సెప్ట్ చేస్తుందా? 4 షిఫ్ట్లలో 4 డిఫరెంట్ టాపిక్స్ నుంచి వాడు క్వశ్చన్ అనేటువంటిది ఇవ్వాలి. గన్ షాట్ టాపిక్ నుంచి ఎవ్రీ ఇయర్ మనకు క్వశ్చన్ అనేటువంటిది వస్తుంది, షూర్. బట్ అది ఏ షిఫ్ట్లో వస్తుందో తెలియదు,
ఒక షిఫ్ట్లో రావచ్చు లేదా 2 షిఫ్ట్లో రావచ్చు. మిగిలిన అన్ని షిఫ్ట్లో కూడా మనకి ఏమొస్తుంది అంటే డిఫరెంట్ క్వశ్చన్ వస్తుంది. అప్పుడేం చేస్తారు? అర్థమవుతుందా? అప్పుడేం చేస్తారు అంటున్నా. ఆ షిఫ్ట్లో మీరు ఉంటారని గ్యారంటీ ఏంటి? ఇప్పుడు హైడ్రోకార్బన్ చాప్టర్ ఉంది బచ్చో, సాఫ్ట్నెస్ ఆఫ్ వాటర్, హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అండ్ ఈ వాటర్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. సో ఈ 2 హార్డ్నెస్ సాఫ్ట్నెస్ వాటర్ ఒకటి అండ్ వాటర్ యొక్క ఫిజికల్ వాటర్ గురించి ఏదైనా అడగచ్చు. 2 ఇప్పుడు 2 అయిపోయినాయి. సో మనకు 4-5 షిఫ్ట్స్ ఉంటాయి. సో ఒక షిఫ్ట్లో దీని మీద అడిగిండు, ఇంకో షిఫ్ట్లో ఇంకో దాని మీద అడిగిండు. ఓకేనా, మరి నెక్స్ట్ ఇంకా మిగిలిన 2 షిఫ్ట్లో ఏమైపోవాలి? నేను 2 గన్ షాట్స్ ఇవే అని చెప్తే అర్థమవుతుందా? సో అందుకనే ప్రతి దాని మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు శ్రీ చైతన్య వాళ్ళు ఉంటారు, నారాయణ వాళ్ళు ఉంటారు, ఆకాశ్ వాళ్ళు ఉంటారు, ఫ్రిడ్జి వాళ్ళు ఉంటారు, పెద్ద పెద్ద కోటా ఇన్స్టిట్యూషన్ వాళ్ళందరూ ఏం చేస్తారంటే ప్రతి కాన్సెప్ట్ని చదవడానికి రీజన్ ఏంటంటే ఎక్కడి నుంచి మార్కులు వచ్చినా కూడా వాళ్ళు స్కోర్ చేయాలనేది. సో నేనేంటంటే అన్ని షిఫ్ట్ల వాళ్ళని కవర్ చేద్దామనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఓకేనా, ఎవరికైనా నా గన్ షాట్ టాపిక్స్ అవే కావాలనుకున్న వాళ్ళు నేను ఇప్పుడు చెప్పాను కదా, సో అవి చదివి వెళ్ళిపోవచ్చు. లేదు సార్ నా దురదృష్టం బాగుంటే నేను ఆ 2 షిఫ్ట్లలో ఉండకపోవచ్చు, నేను వేరే షిఫ్ట్లో పడి నాకు టఫ్ క్వశ్చన్ రావచ్చు, అందుకే నేను అన్ని టాపిక్స్ చదువుతా అనుకున్న వాళ్ళు ఎండింగ్ వరకు ఉండండి, చూడండి. ఓకేనా, నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను, నేను ఏదో మిమ్మల్ని మోసం చేద్దామని మాట్లాడలేదు. సీ హియర్ బచ్చో, ఇక్కడ కనిపించేటువంటి ప్రతిది కూడా థియరీ పార్ట్, ప్రతిది కూడా మనం పట్టాల్సి ఉంటుంది. మనం సొంత నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇదంతా ఒకసారి ఫటాఫట్ నోట్ చేసుకోండి, పౌజ్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మార్నింగ్ లేవగానే ప్రతి పాయింట్ని రివిజన్ చేయండి. నేను ఒకసారి రఫ్గా చెప్పుకుంటూ వెళ్తా ఫటాఫట్. ఓకే, ఐ హోప్ మీరు నోట్ చేసుకున్నారు. సిఆర్ బచ్చో ఇవి వాటర్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. సిఆర్ వాటర్, గ్రౌండ్ వాటర్ అనేటువంటిది 0.9% ఉంటుంది మనకు, భూగర్భ జలాల్లో 0.9% ఉంటుంది. అండ్ సిఆర్ క్లాసికల్స్ అండ్ ఫ్రోజియన్, గ్లాసియల్ అండ్ ఫ్రోజన్ వాటర్, ఇవి వాటర్ యొక్క ఇంకొన్ని ఫామ్స్. ఆ ఫామ్స్లో ఎలా ఉంటాయంటే 25% ఉంటుంది. అండ్ ఓషియన్లో మనకి 94% ఏముంటుంది, మనకు వాటర్ ఉంటుంది. అండ్ ప్లాంట్స్లో మనకు 95% వాటరే ఉంటుంది. అండ్ యానిమల్స్ మన బాడీలో కూడా మనకి 65% వాటర్ ఉంటుంది. అండ్ మొత్తానికి చెప్పుకుంటే యూనివర్సల్లో మొత్తంలో వాటర్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. వాటర్ లేని మనం సర్వైవ్ అవుతామో అవ్వము. అండ్ దీన్ని మనం యూనివర్సల్ సాల్వెంట్ అని కూడా అంటాం. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంకా చూద్దాం ఇంపార్టెంట్ పాయింట్స్. దీని ఫిజికల్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే ఇది కలర్లెస్ అంట, అండ్ ఆర్డర్లెస్ అంట, అండ్ టేస్ట్లెస్ అంట. కలర్లెస్, ఆర్డర్లెస్ అండ్ టేస్ట్లెస్. నెక్స్ట్ వాటర్ ఏంటిది? 2 ఫార్ములాలు ఉంటుంది. ఒకటేమో H2O, నార్మల్ వాటర్ మనం ఎప్పుడు చదువుకునేది బచ్చో. ఇదేంటి బచ్చో D2O అంటే మనం ఐసోటోప్ గురించి చెప్పుకున్నాం. ఓకేనా, సో నేను అది కింద వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెప్పాను కదా. సో దాంట్లో డ్యూటీరియం అనేటువంటిది ఏంటంటే వాటర్ యొక్క ఒక ఐసోటోపే. ఓకేనా, సో ఈ ఐసోటోప్ కూడా ఒక వాటర్ని ఫామ్ చేస్తుంది. హియర్ ఇది నార్మల్ H2O, దీన్ని ఏమంటామంటే ఇది హెవీ వాటర్ అంటే దీన్నే అర్థమవుతుందా? ఇది నార్మల్ వాటర్, ఇది హెవీ వాటర్ అన్నట్టు D2O. ఓకేనా, సి హియర్ బచ్చో, హియర్ ఈ రెండింటికి మనకి కంపారిజన్ అనేటువంటిది అడిగే ఛాన్స్ ఉంది మనకి. ఓకేనా, థియరీ పార్ట్ ఎక్కడి నుంచి అడిగే తెలియదు క్వశ్చన్. సి హియర్ H2O ఉంది. సో మాలిక్యులర్ మాస్, దీని మాలిక్యులర్ మాస్ ఎంత అండ్ దీని డెన్సిటీ ఎంత, దీని ఫ్రీజింగ్ పాయింట్, ఇది ఫ్రీజింగ్ పాయింట్ అందరూ మంచిగా రాసుకోండి. నేను షార్ట్కట్లో రాశాను ఇక్కడ. ఫ్రీజింగ్ పాయింట్ ఏంటిది, బాయిలింగ్ పాయింట్ ఏంటిది, అండ్ డైఎలక్ట్రిక్ పాయింట్ ఏంటిది, రెండింటి కంపారిజన్ రాశాను. ఓకేనా, రెండింటి కంపారిజన్ రాశాను. మేబీ వాళ్ళు క్వశ్చన్లో అడగచ్చు, ఎగ్జామ్లో అడగచ్చు, ఇవి రెండింటి కంపేర్ చేసి దేనికి ఎక్కువ ఉంటుంది దేనికి తక్కువ ఉంటుందని అడగచ్చు. ఓకేనా, ఈ వాల్యూస్ గుర్తు పెట్టుకున్నా లేకపోయినా కూడా అట్లీస్ట్ దేనికి ఎక్కువ ఉంటుంది దేనికి తక్కువ ఉంటుంది అనేది అని కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. D2Oకి ఎట్లా ఎక్కువ ఉంటుందా, H2Oకి ఎక్కువ ఉంటుందా, సో ఈ రెండింటిని కంపేర్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే బచ్చో సి హియర్ కెపాసిటీ టు ఫార్మ్ హైడ్రోజన్ బాండింగ్ అంటే H2Oకి ఏంటిది హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ చేసేటువంటి కెపాసిటీ ఉందంటున్నాం. మనకు ఆల్రెడీ తెలుసు బచ్చు. ఇప్పుడు ఒక ఆక్సిజన్ ఉంది అనుకో బచ్చు, ఇక్కడ H ఉంది, ఇక్కడ H ఉంది, ఇక్కడ H ఉంది, ఇక్కడ H ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక హైడ్రోజన్, ఇక్కడ ఇంకొక వాటర్ మాలిక్యూల్ ఉంది అనుకుందాం ఇక్కడ. సో నెంబర్ ఆఫ్ మనకేంటి వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి బచ్చు. మనకు తెలుసు ఆక్సిజన్కి స్లైట్లీ పాజిటివ్ అదే నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, డెల్ నెగిటివ్. మనకి ఇక్కడ వీటికి డెల్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది మనకు తెలుసు. ఎందుకంటే హైడ్రోజన్ అనేటువంటి ఏంటి బేటా లెస్ ఎలక్ట్రోనెగటివ్ స్పీసీస్. అప్పుడు ఏమైంది బేటా ఈ ఆక్సిజన్కి అండ్ దీనికి హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ అవుతుంది బేటా. సో ఈ ఆక్సిజన్కి దీనికి మనకు హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ వచ్చు బేటా. సో ఇలా హైడ్రోజన్ బాండింగ్ అనేటువంటి ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఆక్సిజన్కి ఇంకొక వాటర్ మాలిక్యూల్లో ఉన్నటువంటి హైడ్రోజన్తో మనకు హైడ్రోజన్ బాండింగ్ అనేటువంటి ఫామ్ అవుతుంది. ఇలా హైడ్రోజన్ బాండింగ్ అనేటువంటి ఫామ్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇది హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ చేస్తుంది. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో కొన్నిట్లో మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే బేటా సి హియర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాటర్కి చూసుకున్నట్టయితే దానికి హై బాయిలింగ్ పాయింట్ ఉంటుంది వాటర్కి, అండ్ హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది, అండ్ హై ఎంథాల్పీ ఆఫ్ వేపరైజేషన్ అవ్వడానికి దీనికి ఎక్కువ
ఛాన్సెస్ అనేటువంటి ఉంది, హై వేపరైజేషన్ పవర్ అనేటువంటి ఉంటుంది. నెక్స్ట్ ఎంథాల్పీ ఆఫ్ ఫ్యూజన్ ఓకేనా, ఫ్యూజన్ ఎంథాల్పీ కూడా దీనికి ఎక్కువ ఉంటుంది. కొన్ని మనం పట్టాల్సిందే బచ్చు ఓకేనా. ఇప్పుడు దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇంకో పావు గంట పడుతుంది దానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, థియరీ పార్ట్ మార్నింగ్ లేసి చదవండి అర్థమైతే. నెక్స్ట్ ఇట్ కెన్ బి సాల్యుబుల్ ఇన్ ద బయోమాలిక్యూల్. మనకు బయోమాలిక్యూల్స్ అంటే మనకు గ్లూకోజ్ ఫ్రక్టోజ్ ఉంది కదా, వాటిలో ఇది సాల్యుబుల్ అవుతుంది. మనకు వాటర్ అనేది ఎందులో సాల్యుబుల్ అయితే బచ్చు అంతెందుకు బచ్చు, మనం ఇక్కడ ఆల్కహాల్ ఉంది కదా, సుక్క సియర్. సో సుక్కలేదే ముక్క దిగదు అంటారుగా. సియర్ మన ఆల్కహాల్లో కూడా మనకి ఏంటిది వాటర్ అనేటువంటి డిజాల్వ్ అవుతుంది ఓకేనా. అందుకనే వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ బచ్చు మందుబాబులకు కాదు అందరికీ ఇంపార్టెంటే మనకు కూడా. సి హియర్ నెక్స్ట్ హై సర్ఫేస్ టెన్షన్ ఉంటుంది, కమ్ టు ది క్లాస్. నెక్స్ట్ థర్మల్ కండక్టివిటీ. నెక్స్ట్ ఏంటిది డైపోల్ మూమెంట్ కూడా దీనికి హై ఉంటుంది, థర్మల్ కండక్టివిటీ కూడా దీనికి హై ఉంటుంది. అంటే ఏంటి హీట్ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ వాటర్కి ఎక్కువ ఉంటుంది బచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కిరోసిన్ తీసుకున్నాం బచ్చు, అది హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. బట్ ఎక్కువసేపు అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది అంటే హీట్ అబ్జర్వ్ చేసుకోలేదు. కొంచెం హీట్ అబ్జర్వ్ చేసుకోగానే పెట్రోల్ మండిపోతుంది అర్థమవుతుందా. బట్ అదే వాటర్ తీసుకున్నట్టయితే వాటర్ అనేటువంటిది మనం ఎంతసేపు అయినా కాగబెట్టు, వాటర్ అనేటువంటిది చాలాసేపు అది హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది దాని లోపలికి అర్థమవుతుందా వాటర్ ఓకే. అదే పెట్రోల్ తీసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ మన శానిటైజర్ తీసుకున్నా అవి కొంచెం హీట్ చేస్తే కథం అవి ఆవిరైపోతాయి. నెక్స్ట్ ఏంటంటే బచ్చోస్ ఇయర్ డైపోల్ మూమెంట్ దీనికి ఎక్కువ ఉంటుంది వాటర్కి. దాని స్ట్రక్చర్ చూస్తే మనకు తెలుస్తుంది, 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అవి. నెక్స్ట్ ఏంటంటే సియర్ బాడీ కూల్. సో బాడీని కూల్ చేయడంలో మనకు వాటర్ అనేటువంటిది ఎక్కువ యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకు ఎండకి ఎప్పుడైనా బయటికి పోతాం, మన బాడీ అంత హీట్ని అబ్జర్వ్ చేసుకోలేదు ఓకేనా. సో అప్పుడు ఏంటంటే బాడీలో హీట్ ఎక్కువ అయినప్పుడు మనం వాటర్ తాగినాం అనుకోండి బాడీ కూల్ అయిపోతుంది, ఎందుకంటే మన బాడీలో ఉన్నటువంటి హీట్ని వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది అర్థమవుతుందా బచ్చు. నెక్స్ట్ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి హీట్ని కండక్షన్ చేయడానికి. అట్మాస్ఫియర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కడైనా ఓషన్ ఉంది, సముద్రం చుట్టుపక్కల మనకి ఎంత చల్ల గాలి వస్తుంది బచ్చు అర్థమవుతుందా. ఈవెన్ దో అక్కడ ఎంత సన్ రైజ్ ఉన్నప్పటికీ కూడా సో గాలిలో ఉన్నటువంటి హీట్ ఈ వాటర్ అనేటువంటి అబ్జర్వ్ చేసుకుంటుంది. Are you getting my point? These are the physical and properties of water. Let us go to the what? Structure of ice. Syllabus చూస్తూ చదవండి. ఓకే పిల్లలు, లెట్ us discuss about the structure of water and ice. very ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి క్వశ్చన్ రావడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది అర్థమైతేనే చెప్తేనే అర్థమైతే, లేకపోతే అర్థం కాదు. సీ హియర్ బచ్చు, మనకు ఆల్రెడీ తెలుసు స్ట్రక్చర్ ఆఫ్ వాటర్ గురించి మనకు తెలుసు. వాటర్ యొక్క స్ట్రక్చర్ జనరల్గా ఇది వేపరస్ అండ్ గ్యాస్ ఫామ్లో మనం ఆల్రెడీ వాటర్ స్ట్రక్చర్ అంటే H2O స్ట్రక్చర్ ఎట్లుంటుంది మనం ఆల్రెడీ అన్ని హైబ్రిడేషన్ చాప్టర్లో మనం చెప్పుకున్నాం, ఐ మీన్ కెమికల్ బాండింగ్ చాప్టర్లో. సో దాని హైబ్రిడేషన్ ఎంత బేటా మనకు sp3 ఉంటుంది. సో పైన 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల ఏమైతుంది బచ్చో మనకి బాండ్ యాంగిల్ అంటే తగ్గిపోతుంది. యాక్చువల్గా 108 డిగ్రీ 28 సెకండ్స్ ఉండాలి. బట్ ఈ లోన్ పేర్స్ అనేటువంటివి గయ్యాలి కిందికి నెట్టేయడం వల్ల బాండ్ లెంత్ అనేటువంటి బాండ్ యాంగిల్ అనేటువంటి తగ్గుతుంది. ఇది 104కి వస్తుంది ఓకేనా. లెస్ దెన్ 108 డిగ్రీ అని చెప్పాను, బట్ 104 అని చెప్పలేదు, బట్ 104 ఉంటుంది. 104 అనేటువంటిది వస్తుంది. బట్ ఇక్కడ బాండ్ లెంత్ ఎంత ఉంటుంది బచ్చో, సో నేను బాండ్ లెంత్ చెప్పలే కదా. 1 సెకండ్ బాండ్ లెంత్ అనేటువంటి మనకు 95.7 పీకోమీటర్ బాండ్ లెంత్ అనేటువంటిది ఉంటుంది ఓకేనా. కన్ఫ్యూజ్ అనేటువంటిది అవ్వకండి. నెక్స్ట్ సీ హియర్ బచ్చో, జామెట్రీ అనేటువంటి టెట్రాహైడ్రల్ మనకు తెలుసు, బట్ షేప్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ షేప్ ఏంటిది, బెంట్ షేప్ కావచ్చు, యాంగులర్ కావచ్చు, వి షేప్లో ఉంటుంది. ఈ మూడిట్లో ఏదైనా కరెక్ట్ ఇవ్వచ్చు ఓకేనా. ఎందుకంటే లోన్ పేర్స్ మనం షేప్లో కౌంట్ చేయం. దీన్ని క్లోజ్ చేయండి, ఇది ఉల్టా వి లాగా కనిపిస్తుందా, ఇది బెంట్ షేప్ లాగా కనిపిస్తుందా, అండ్ ఇది యాంగులర్ షేప్ లాగా కనిపిస్తుందా, ఎస్ సార్ ఓకే. డైపోల్ మూమెంట్ కూడా మనకు హై ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్. మ్యూనిట్ అనేటువంటి ≠0, ఇది పోలార్ నేచర్ని ఎక్కువ కలిగి ఉంటుంది. ఎందుకంటే చెప్పబెట్టా మన డైపోల్ మూమెంట్కి 4 పాయింట్స్ అనేటువంటి క్లియర్గా చెప్పుకున్నాం. ఒకసారి అందరూ రివిజన్ చేయండి. మనకేంటిది పాలియాటమిక్ అయి ఉండాలి. ఎస్ సార్ పాలియాటమిక్. ఇక్కడ 2 అంటే 2 కంటే ఎక్కువ ఆటమ్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి సియర్, ఒక ఆక్సిజన్ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. పాలియాటమిక్ 2 లోన్ పేర్ షుడ్ బి యాబ్సెంట్. సియర్ లోన్ పేర్స్ అనేటువంటి ప్రజెంట్ ఉన్నాయి ఓకేనా, ప్రజెంట్ ఉన్నాయి. సో మనం నాన్ పోలార్కి కండిషన్స్ ఏం చెప్తున్నామంటే పాలియాటమిక్ అయి ఉండాలి, సిమెట్రిక్ అయి ఉండాలి, నాన్ పోలర్ ఐ మీన్ నంబర్ ఆఫ్ లోన్ పేర్స్ అనేటువంటి ఎలా ఉండాలి, తక్కువగా ఉండాలి. అర్థమవుతుందా. సో ఆ కండిషన్స్ అన్ని ఫాలో అయితే మనం ఏం చెప్పుకున్నాం, మనం అది నాన్ పోలర్ అని చెప్పుకున్నాం. బట్ ఇక్కడ లోన్ పేర్ ఉన్నాయి, లోన్ పేర్స్ ఉంటే అది ఖచ్చితంగా అదేంటిది పోలరే ఓకేనా, పోలరే. లోన్ పేర్స్ ఇంకెన్ని ఎక్కువగా ఉంటే అది అంత ఎక్కువ పోలర్. సో ఇది పోలర్. డైపోల్ మూమెంట్ అనేటువంటిది ≠0. సో కండిషన్స్ ఫాలో అయితేనేమో =0,
అది పోలర్, నాన్ పోలర్. కండిషన్స్ ఏది ఫాలో అవ్వకపోయినా సో అదేంటిది నాన్ పోలర్. మనం చెప్పుకున్నాం, ఒకసారి అందరూ గుర్తు చేసుకోండి. నెక్స్ట్ ఏంటి చెప్పండి బచ్చో? సిఎల్ లెట్ us see the structure of ice. let us see the structure of ice. ఒకసారి ఇక్కడ ఇది నేను వేపరస్ అండ్ గ్యాస్ ఫామ్లో చెప్పాను. మనం జనరల్గా చదువుకునేదంతా వేపరస్ అండ్ గ్యాస్ ఫామ్లోనే. బట్ ఎప్పుడైతే ఇది కండెన్స్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అప్పుడు సో ఇన్ లిక్విఫైయింగ్ వాటర్ మనకి లిక్విడ్ స్టేట్లో కూడా ఉంటుంది కదా. వేపరస్ స్టేట్లో ఉంటుంది, మనకు లిక్విడ్ స్టేట్ వాటర్ 3 స్టేట్లో ఉంటుంది. వేపరస్ స్టేట్ అండ్ గ్యాస్ స్టేట్లో మనం మోస్ట్లీ చదువుకుంటాం. అండ్ ఇక్కడ లిక్విఫైయింగ్ ఎప్పుడైతే లిక్విడ్ స్టేట్లో ఉంటుందో అప్పుడు ఏంటంటే బచ్చో ఈ మాలిక్యూల్స్ అని ఉన్నాయి కదా. సో ఇవి వేపరస్ స్టేట్లో ఉన్న మాలిక్యూల్స్ అన్ని ఆక్సిజన్ మాలిక్యూల్స్ అని అంటే H2 మాలిక్యూల్స్ అన్ని దగ్గరికి వస్తాయి. కమింగ్ దగ్గరికి వస్తాయి. ఇది దగ్గరికి వచ్చినప్పుడు ఏమైందంటే ఒక వాటర్ మాలిక్యూల్కి ఇంకొక వాటర్ మాలిక్యూల్ మధ్యలో మనకు హైడ్రోజన్ బాండింగ్ అనేటువంటి ఏర్పడుతుంది. సో ఏర్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఆక్సిజన్ మాలిక్యూల్, ఇది ఒక ఆక్సిజన్ మాలిక్యూల్, ఇది ఒక ఆక్సిజన్ మాలిక్యూల్, ఇది ఒక ఆక్సిజన్ మాలిక్యూల్. సో ఇవి ఎప్పుడైతే దగ్గరికి వస్తూ ఉంటాయో, కండెన్స్ అయితే ఉంటాయో, సో ఈ ఆక్సిజన్కి హైడ్రోజన్కి మధ్యలో హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ అవుతుంది. అండ్ ఈ ఆక్సిజన్కి ఈ ఆక్సిజన్కి ఈ హైడ్రోజన్ మధ్య హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ అవుతుంది. మళ్ళీ ఈ ఆక్సిజన్కి ఈ హైడ్రోజన్ మధ్య మళ్ళీ ఈ ఆక్సిజన్కి ఈ హైడ్రోజన్ మధ్యలో హైడ్రోజన్ బాండింగ్. సో ఇలా హైడ్రోజన్ బాండింగ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఓకేనా? హైడ్రోజన్ బాండింగ్ అనేటువంటి ఫామ్ అవుతుంది. కన్ఫ్యూజ్ అనేటువంటిది అవ్వకండి. సో హైడ్రోజన్ బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి బచ్చో? ఐస్ యొక్క స్ట్రక్చర్ వెరీ ఇంపార్టెంట్. ఇదంతా మనకు తెలిసిందే. బట్ ఇక్కడ నుంచి కొంచెం తెలియనేటువంటిది వస్తుంది. కొన్ని లాజికల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, నేను అడుగుతాను, మీరు వాటికి కూడా ఆన్సర్ చెప్పండి. సో one water molecule is surrounded by one water molecule is surrounded by 4 water molecules and up to so on. అంటే ఒక వాటర్ మాలిక్యూల్ అనేటువంటిది 4 వాటర్ మాలిక్యూల్స్ సరౌండింగ్ అయి ఉంటే అంటే అప్ టు సో వన్ ఇంకా ఇలాంటి చాలా ఉంటాయి అన్నట్టు. ఒక వాటర్ మాలిక్యూల్ ఉంటుంది, దాని చుట్టూ 4 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. మళ్ళీ ఇంకొక వాటర్ మాలిక్యూల్ ఉంటుంది, దాని చుట్టూ వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో ఇలా సరౌండ్ అయ్యి ఉంటాయి. సో వాటి మధ్యలో హైడ్రోజన్ బాండింగ్ అనేటువంటి ఉంటుంది. అలా సరౌండింగ్ అయి ఉంటాయి అండ్ వాటి మధ్యలో హైడ్రోజన్ బాండింగ్ అనేటువంటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సియర్ బెట్ట, ఇది ఒక వాటర్ మాలిక్యూల్, దీని చుట్టూ సియర్ ఇక్కడో వాటర్ మాలిక్యూల్ ఉంది, ఇక్కడో వాటర్ మాలిక్యూల్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్ రాస్తున్నాను. అండ్ బచ్చో ఇదొక వాటర్ మాలిక్యూల్, ఇదొక వాటర్ మాలిక్యూల్, ఒక్క వాటర్ మాలిక్యూల్ చుట్టూ 4 వాటర్ మాలిక్యూల్స్ అనేటువంటి సరౌండ్ అయినాయి. సో ఇంకేంటి లాస్ట్ అప్ టు సో అని ఉంది. అంటే సియర్ దీని పక్కన కూడా ఇంకొక వాటర్ మాలిక్యూల్ ఉంది. దీనికి చూడండి, ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటి, ఇవి 4 సరౌండింగ్ అనేటువంటి ఉన్నది. సో ఇలా ఉంటే మనం ఏమంటాం? ఐస్ అంటాం. సో ఇలా ఉంటే ఐస్ అంటాం. సో ఇలా ఉంటే ఐస్ అనం. ఇంకా వీటి మధ్యలో హైడ్రోజన్ బాండింగ్ అనేది ఫామ్ చేయాలి. సో హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ చేస్తేనే అది ఐస్ అంటాం. సియర్ బచ్చో ఇప్పుడు ఈ ఆక్సిజన్కి ఈ హైడ్రోజన్ మధ్యలో హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ అయింది. అండ్ ఈ ఆక్సిజన్కి ఈ హైడ్రోజన్ మధ్యలో హైడ్రోజన్ బాండింగ్ అనేది ఫామ్ అయింది. అండ్ బచ్చో దేకో ఈ ఆక్సిజన్కి ఈ హైడ్రోజన్కి, ఈ ఆక్సిజన్కి ఈ హైడ్రోజన్కి. ఓకేనా బచ్చో? సో ఇలా హైడ్రోజన్ బాండింగ్ సియర్ ఈ ఆక్సిజన్కి ఈ హైడ్రోజన్ మధ్యలో హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ అయింది. ఓకేనా బచ్చో? సో ఈ ఆక్సిజన్కి ఈ హైడ్రోజన్ మధ్యలో హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ అయింది. ఓకేనా బచ్చో? సో ఈ ఆక్సిజన్కి ఈ హైడ్రోజన్కి, ఈ ఆక్సిజన్కి ఈ హైడ్రోజన్కి. సియర్ బచ్చో, సియర్ కిచక్ ఒకటి, ఇటొక హైడ్రోజన్ బాండ్, ఇటొక హైడ్రోజన్ బాండ్, ఇదొక హైడ్రోజన్ బాండ్, ఇదొక హైడ్రోజన్ బాండ్. సియర్ ఇక్కడ మనకు స్పేస్, ఎంటీ స్పేస్ అనేటువంటి వచ్చిందా బచ్చో? సో ఈ ఓపెన్ స్పేస్ని మనం ఏమంటామంటే వాయిడ్స్ అంటాం. ఏమంటాం బచ్చో? వెరీ ఇంపార్టెంట్, వాయిడ్స్ అంటాం. దీని కథ చాలా పెద్దగా ఉంటుంది, ఇది వాయిడ్స్ అంటాం. అండ్ ఈ ఎంటైర్ స్ట్రక్చర్ని, ఐ స్ట్రక్చర్ని మనం ఓపెన్ కేజ్ స్ట్రక్చర్ అంటాం. ఎంటైర్ ఐ స్ట్రక్చర్ని మనం ఏమంటాం బచ్చో? ఓపెన్ కేజ్ స్ట్రక్చర్ అనేటువంటిది అంటాం. సియర్ బచ్చో వెరీ ఇంపార్టెంట్. మీకు అడుగుతాడు, డెన్సిటీ అనేటువంటిది వాటర్ యొక్క డెన్సిటీ అనేటువంటిది ఎప్పుడు కానీ ఐస్ యొక్క డెన్సిటీ కంటే ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? వాటర్ డెన్సిటీ అనేటువంటిది ఐస్ కంటే ఎక్కువగా ఉంటుంది. వై అని ఎందుకు అడుగుతాడు? అర్థమవుతుందా? ఐస్, సో ఈ వాటర్ ఉంది కదా, నార్మల్ వాటర్, దీని డెన్సిటీ అనేటువంటి దీనికంటే ఎక్కువగా ఉంటుంది. అంటే ఎందుకు అని అడుగుతాడు. సో ఎందుకంటే ఏం లేదు బచ్చో, సింపుల్ బచ్చో. సియర్ బచ్చో ఇది ఓపెన్ స్పేస్ అంటే వాయిడ్స్ని కలిగి ఉంటుంది, ఓపెన్ స్పేస్ కలిగి ఉంటుంది. అండ్ దీంట్లో ఇది ఒక ఓపెన్ కేజ్ లైక్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. అంటే దాంట్లో ఓపెన్ ప్లేసెస్ ఎక్కువ అయిందనుకో, అప్పుడు మనకేంటి దాని వాల్యూమ్ అనేటువంటిది ఇంక్రీజ్ అయితే అవ్వదా? అరే బచ్చో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒక సాలిడ్ ఉంది, అది ఏదైనా సాలిడ్ అవ్వచ్చు. ఓకేనా? ఏదైనా సాలిడ్ అవ్వచ్చు. ఇది డబ్బు ఉంది, ఈ డబ్బులో మనకేముంది? మొత్తం హోలే ఉంది కదా బచ్చో. ఈ డబ్బులో మనకేముంది? మొత్తం హోలే ఉంది కదా బచ్చో. దీనిలో వాల్యూమ్ అనేటువంటి ఎక్కువ ఉన్నట్టే కదా. మనకు జనరల్గా వాటర్లో ఇక్కడ ఏదైనా స్పేసెస్ ఉన్నాయా? ఏం లేవు. బట్ దీంట్లో మాత్రం ఈ వాయిస్ వచ్చింది అంటే దాని లోపల వాల్యూమ్ అనేటువంటిది పెరిగిపోయింది. సో వాల్యూమ్ పెరిగితే ఏమైంది బచ్చో? ఆటోమేటిక్గా మన డెన్సిటీ అనేటువంటి తగ్గిపోద్ది కదా. డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్కి అది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. సో డెన్సిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ పెరిగితే డెన్సిటీ తగ్గిపోద్ది కదా. ఆబ్వియస్లీ కరెక్ట్. రే బచ్చో వన్ రీజన్ వెరీ ఇంపార్టెంట్. ఈ రీజన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని మీకు ఎలా నోటెడ్ వస్తే అలా రాసుకోండి. ఓకేనా? రివైజ్ చేసి బ్యాక్ వెళ్ళి మళ్ళీ రాసుకోండి. ఓకేనా బచ్చో?
నెక్స్ట్ బచ్చు నెక్స్ట్ వై ఐస్ ఫ్లోట్స్ ఆన్ వాటర్ అంటే ఐస్ వాటర్లో ఎందుకు ఫ్లోట్ అవుతుంది బచ్చు నాకు డౌట్ అడుగుతాను ఎందుకు ఫ్లోట్ అవుతుంది బచ్చు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు మనకి ఇవన్నీ ఎన్సీఆర్టీ తెలుగు అకాడమీలో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి బచ్చు ఆ ఐస్ అనేటువంటి వాటర్ మీద ఎందుకు ఫ్లోట్ అవుతుంది బచ్చు సార్ చెప్తాను మీకు అర్థం కాకపోతే సీ హియర్ బచ్చు ఈ ఎంటీ స్పేసెస్ ఉన్నాయి కదా ఇప్పుడు ఒక రాయి వేస్తాం రాయి మధ్యలో ఎక్కడ స్పేస్ లేదు అది బుడుక్కుమని మునిగిపోతుంది బుడుగులు వస్తూ మునిగిపోతుంది అదే ఇప్పుడు ఐస్ తీసుకున్నాం ఐస్లో మధ్యలో స్పేస్ ఉంది కాబట్టి స్పేసెస్ ఉన్నాయి కాబట్టి వాయిడ్స్ ఉన్నాయి కాబట్టి సో ఈ వాయిడ్స్ ఈ స్పేసెస్ ఉండడం వల్ల ఈ క్యారెక్టర్ని మనం ఏమంటాం అంటే బయాన్సీ అంటాం బచ్చు ఇది ఎక్కడ ఉంటుందంటే మనకు జువాలజీలో బాటనీలో వస్తే బయాన్సీ అనేటువంటిది నీటిపైన తేలే మొక్కల్లో కొన్ని బయాన్సీ స్వభావాన్ని కలిగి ఉంటాయి అందుకని అవి నీటిపైన తేలితాయని కొన్ని వస్తే చూసినావా ఆ కాన్సెప్ట్ కెమిస్ట్రీలో వచ్చింది ఇది ఏంటంటే బయాన్సీ అంటాం సో ఐస్లో ఈ బయాన్సీ అనేటువంటి స్వభావం ఉండడం వల్ల ఈ ఐస్ అనేటువంటిది ఏంటి వాటర్ పైన తేలుతుంది అర్థమైందా రీజన్ అర్థమైందా బచ్చో ఓకే బచ్చో ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే 4 డిగ్రీ సెంటీగ్రేడ్స్ అండ్ 277 కెల్విన్ వద్ద 4 డిగ్రీ సెంటీగ్రేడ్ అండ్ 277 కెల్విన్స్ వద్ద వాటర్ యొక్క డెన్సిటీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుందట వాటర్ యొక్క డెన్సిటీ అనేటువంటిది హైయెస్ట్ ఉంటుందట ఎందుకని అడుగుతున్నాడు అర్థమవుతుందా ఎందుకని అడగచ్చు సో ద రీజన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ బచ్చో ఇప్పుడు వాటర్ని తీసుకెళ్ళి మనం హీట్ చేస్తున్నాం బచ్చో 0 సెంటీగ్రేడ్ 1 సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఇచ్చినాం 2 ఇచ్చినాం 3 ఇచ్చినాం 4 ఇచ్చినాం ఈ 4 దగ్గరికి వచ్చేసరికి వాటర్ యొక్క డెన్సిటీ హైయెస్ట్ ఉంటుందట ఎందుకు అనేది మనం ఒకసారి చూద్దాం బచ్చో సో ఎప్పుడైతే మనం టెంపరేచర్ అనేటువంటి ఇంక్రీజ్ చేసుకుంటూ 4 దగ్గర దాకా వస్తామో అప్పుడు ఏమైందంటే ఈ వాటర్లో ఉన్నటువంటి హైడ్రోజన్ బాండింగ్ అనేటువంటిది కిచక్ హైడ్రోజన్ బాండింగ్ పోతుంది హైడ్రోజన్ బాండింగ్ బ్రేక్ అయిపోతుంది బ్రేక్ అయిపోతే ఏమైంది బచ్చో దీని వాల్యూమ్ అనేటువంటి తగ్గిపోద్ది బచ్చో అర్థమవుతుందా ఇవన్నీ దగ్గరికి రావడం స్టార్ట్ చేస్తే ఎందుకంటే వాల్యూమ్ అనేటువంటి తగ్గిపోతుంది హైడ్రోజన్ బాండింగ్ ఉండడం వల్ల మనకి ఇక్కడ ఎక్కువ వాల్యూమ్ అనేటువంటి ఉంటుంది సటన్ డిస్టెన్స్లో ఉన్నాయి ఎప్పుడైతే హీట్ చేస్తామో ఈ బాండ్స్ అనేవి బ్రేక్ అయిపోయి దగ్గర రావడం స్టార్ట్ చేస్తాయి ఓకేనా దగ్గర రావడం స్టార్ట్ చేసినప్పుడు ఏమైంది వాల్యూమ్ అనేటువంటి తగ్గిపోద్ది బచ్చు ఇక్కడ రాసిన చూడండి బచ్చు చిన్నగా వాల్యూమ్ తగ్గిపోతే ఏంటి బచ్చు ఇక్కడ వాల్యూమ్ అనేటువంటి డెన్సిటీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది కదా వాల్యూమ్ తగ్గితే డెన్సిటీ అనేది పెరిగిపోతుంది సియర్ 4 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడేమైపోతుంది దాంట్లో వాటర్ మాలిక్యూల్స్లో ఉన్న ఐస్లో ఉన్నటువంటి హైడ్రోజన్ బాండింగ్స్ అనేటువంటి బ్రేక్ అయిపోవడం వల్ల వాటర్ మాలిక్యూల్స్ అనేటువంటి దగ్గరికి వస్తాయి అప్పుడు దాని వాల్యూమ్ అనేటువంటి తగ్గిపోతే దాని డెన్సిటీ అనేటువంటి ఇంక్రీజ్ అయిపోద్ది ఓకేనా బచ్చు మళ్ళీ టెంపరేచర్ ఇంక్రీజ్ అయిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఇయర్ మళ్ళీ ఏమైందంటే ఇప్పుడు 4 డిగ్రీ సెంటీగ్రేడ్ అయిపోయింది 5 డిగ్రీ సెంటీగ్రేడ్ ఇచ్చేసినాం 6 ఇచ్చినాం 7 ఇచ్చినాం ఇలా పైకి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం సో అప్పుడేమైందంటే బచ్చు హియర్ ఈ దగ్గరకు వచ్చినాయి ఇప్పుడు వాటర్కి ఏముంటుంది పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది ఆక్సిజన్కి ఏముంటుంది నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది ఆక్సిజన్ ఏముంటుంది నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది అవి పాజిటివ్ ఛార్జ్ ఉంటాయి ఇప్పుడు ఈ దగ్గరకు వస్తుంటే రిపల్ అయితే కావచ్చు ఇవి ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటే వెరీ ఇంపార్టెంట్ ఇట్ విల్ అబ్జర్వ్ ద ఎనర్జీ హీట్ ఇచ్చినా కొద్దీ ఇది వాటర్ ఏం చెప్పినా హీట్ ఇచ్చిన కొద్దీ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకున్నా చెప్పినా సో ఇది ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది ఓకేనా హీట్ నుంచి ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని ఇవి మళ్ళీ దూరం వెళ్ళడానికి స్టార్ట్ చేస్తాయి వెళ్తాయి ఎందుకంటే వీటికి ఛార్జెస్ కూడా సేమ్ ఉంటాయి ఓకేనా ఛార్జెస్ సేమ్ ఉండడం వల్ల అండ్ ఎనర్జీ అనేటువంటి అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఇవి ఎలాగ దగ్గరకు వచ్చినాయో మళ్ళీ అలాగే దూరం వెళ్ళిపోతాయి హైడ్రోజన్ బాండింగ్ అయితే ఎగిరిపోయింది ఓకేనా మళ్ళీ అవి దూరం వెళ్ళడానికి స్టార్ట్ చేస్తాయి దూరం వెళ్తే మళ్ళీ వాల్యూమ్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది మళ్ళీ డెన్సిటీ అనేటువంటి తగ్గిపోతుంది సో 4 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఏమో హైయెస్ట్ డెన్సిటీ ఉంటుంది దాని నుంచి దాటిన కొద్దీ మళ్ళీ డెన్సిటీ అనేటువంటిది తగ్గిపోద్ది అర్థమవుతుందా బచ్చా దిస్ ఇస్ అబౌట్ వాట్ స్ట్రక్చర్ ఆఫ్ వాటర్ సో లెట్ us డిస్కస్ అబౌట్ ద కెమికల్ ప్రాపర్టీస్ దాని తర్వాత మనం హార్డ్నెస్ అండ్ సాఫ్ట్నెస్ ఆఫ్ వాటర్కి వెళ్ళిపోదాం ఓకేనా బచ్చో ఎనర్జీ ఉందా జోస్ ఉందా ఉంటే ఆ ఎనర్జీని లాస్ట్ వరకు ఉంచుకోండి ఓకేనా లేదంటే 1 మార్క్ అనేది చాలా ఇంపార్టెంట్ బేటా 1 మార్క్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ 50 మార్కుల వరకు 40 మార్కుల వరకు 1 మార్క్ అంత ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఐ మీన్ 1 మార్క్తోనే మీకు వేలలో డిఫరెన్స్ అనేటువంటిది వస్తుంది 1 మార్క్తోనే వేలలో డిఫరెన్స్ ఉంది ఎందుకంటే 50 మార్కుల లోపు ఎవరైతే స్కోర్ చేస్తారో దాంట్లో చాలా కాంపిటీషన్ ఉంటుంది చీట్ కోడ్స్ పెట్టినా వచ్చేస్తాయి బచ్చు అన్ని ఏలు పెట్టేసినా బీలు పెట్టేసినా వస్తాయి బచ్చు అర్థమవుతుందా సో అందుకనే 55 లోపు మనకి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది ఓకేనా మీ రేంజ్ అదే అయితే మీ రేంజ్ని పెంచుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఒక్కొక్క మార్క్ని గ్యాదర్ చేసుకుంటూ బుట్లు వేసుకుంటూ రావాలి రోజుకో మార్క్ అర్థమవుతుందా లెట్ us గో టు ద నెక్స్ట్ టాపిక్ పిల్లలు సీ ద కెమికల్ రియాక్షన్ వెరీ ఇంపార్టెంట్ కెమికల్ రియాక్షన్ అనేటువంటిది బచ్చు వెరీ ఇంపార్టెంట్ కాన్సన్ట్రేట్గా వినండి మీకు ఖచ్చితంగా వింటేనే అర్థమైంది ఇది ఫస్ట్ది మాత్రం ఈజీనే సో see here కెమికల్ ప్రాపర్టీస్లో
మనకి 4 రకాలు ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే యాంఫోటెరిక్ నేచర్ని షో చేస్తుంది వాటర్. సో ఎందుకు షో చేస్తా అంటే బచ్చో, యాంఫోటెరిక్ నేచర్ అంటే ఏం లేదు బచ్చో, అది యాసిడ్ లెక్క బిహేవ్ చేస్తుంది అండ్ బేస్ లెక్క బిహేవ్ చేస్తుంది. 2 రకాలుగా ఒక్కటే ఆ H2O వాటర్ మాలిక్యూల్ అనేటువంటిది బిహేవ్ చేస్తుంది. ఎందుకు బిహేవ్ చేస్తా అంటే సీహియర్ బచ్చో, ఇక్కడ నేను యాసిడ్ తీసుకున్నాను, సీహియర్ ఇదేంటిది H2O తీసుకున్నాను, ఇక్కడ నేను బేస్ తీసుకున్నాను. ఎప్పుడైతే మనం స్ట్రాంగ్ బేస్ తీసుకుంటామో అది అప్పుడు ఇది యాసిడ్గా వర్క్ చేస్తుంది. బేస్ పని ఏంటి బేటా, బేస్ పని ఏంటిది, అది ప్రోటాన్స్ని యాక్సెప్ట్ చేయడమే బేస్ పని. కాన్స్టెంట్గా వినండి అర్థమవుతుంది. నేను యాసిడ్ బేసిస్లో నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సీహియర్ యాసిడ్ పని ఏంటిది, బేస్ పని ఏంటిది, H+ని యాక్సెప్ట్ చేయడం లేదా లోన్ పేర్స్ని యాక్సెప్ట్ చేయడం. అర్థమవుతుందా, యాక్సెప్ట్ చేయడం. సో యాసిడ్ పని ఏంటిది, H+ని డొనేట్ చేయడం లేదా లోన్ పేర్స్ని డొనేట్ చేయడం. ఓకేనా, డొనేట్ చేయడం. సీహియర్ బచ్చో ఇక్కడ H2O ఉంది కదా, ఇది H+గా అండ్ OH- విడిపోతుంది. సో ఇది H+ని దీనికి డొనేట్ చేస్తుంది. ఇట్ విల్ డొనేట్ వాట్, H+ టు హియర్. ఇక్కడ యాసిడ్ లెక్కల యాక్ట్ చేస్తుంది కాబట్టి ఇది డొనేట్ చేస్తుంది. సీహియర్ బచ్చో, ఇది OH- విడిపోయింది అండ్ H+ని దీనికి డొనేట్ చేసింది. సీహియర్ బేస్ H+ని యాక్సెప్ట్ చేసుకున్నది, ఇదేంటిది NH4 పాజిటివ్గా మారింది. సీహియర్ ఇక్కడ యాసిడ్ నుంచి మనకి ఏం ఫామ్ అయింది, సీహియర్ ఇక్కడ యాసిడ్ నుంచి ఇక్కడ ఒకటి OH- ఫామ్ అయింది. అర్థమవుతుందా, సో యాసిడ్ నుంచి OH- ఫామ్ అయింది. దీన్ని మనం ఏమంటామంటే, అర్థమవుతుందా, దీన్ని మనం ఏమంటామంటే, సో ఇది యాసిడ్కి ఆపోజిట్ ఏంటిది, బేస్. సో ఇది యాసిడ్ కాబట్టి ఇది కాంజుగేటెడ్ బేస్, ఆపోజిట్ యాసిడ్, ఇది కాంజుగేటెడ్ బేస్. కాన్సన్ట్రేట్గా వింటేనే అర్థమవుతుంది. అర్థమవుతుందా, కాన్సన్ట్రేట్గా వింటేనే అర్థమవుతుంది. నెక్స్ట్ ఇయర్ సీహియర్ బేటా, ఇది బేస్. ఈ బేస్ అనేటువంటిది H+ని యాక్సెప్ట్ చేసుకుంది. ఓకేనా, ఇది ఏం ఫామ్ చేసింది, NH4ని ఫామ్ చేసింది. బేస్కి ఆపోజిట్ ఏంటిది, యాసిడ్కి ముందు కాంజుగేటెడ్ పెట్టండి. సో కాంజుగేటెడ్ యాసిడ్ ఇది. సో ఇది కాంజుగేటెడ్ యాసిడ్, ఇది బేస్, ఇది కాంజుగేటెడ్ యాసిడ్, ఇది యాసిడ్, ఇది కాంజుగేటెడ్ బేస్, జస్ట్ ఆపోజిట్లో. సో వీళ్ళు గుర్తు లేకపోయినా ఏం కాదు, జస్ట్ మీరు ఏం గుర్తు పెట్టుకుంటారంటే బచ్చో, ఇది యాంఫోటెరిక్ నేచర్ని షో చేస్తుంది, యాసిడ్గా యాక్ట్ చేస్తుంది, బేస్గా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ యాసిడ్గా యాక్ట్ చేసింది మనకు అర్థమైంది బచ్చో. ఓకేనా, డబుల్ యాక్షన్ రోల్ ఇది. సో ఇప్పుడు బేస్ ఎలా యాక్ట్ చేస్తో చూద్దాం. అర్థమవుతుందా, బేస్ ఎలాగా యాక్ట్ చేస్తో సీహియర్. ఇక్కడ H2O తీసుకున్నాం, ఇక్కడేమో స్ట్రాంగ్ బేస్ని తీసుకున్నాం, ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్ తీసుకుంటున్నాం. సో H2O నా పక్కన బేస్ ఉన్నాడు అనుకో, అర్థమవుతుందా, స్ట్రాంగ్ బేస్ ఉన్నాడు అనుకో, నేను ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తే వాడికి, అర్థమవుతుందా, వాడు ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేసుకుంటాడు. లేదు నా పక్కన స్ట్రాంగ్ యాసిడ్ ఉన్నాడు అనుకో, వాడే నాకు డొనేట్ చేస్తాడు. అర్థమవుతుందా, వాడే నాకు డొనేట్ చేస్తే నేనే యాక్సెప్ట్ చేసుకుంటా. బేస్గా నేనే యాక్ట్ చేస్తా, యాసిడ్గా నేనే యాక్ట్ చేస్తా. డబుల్ యాక్షనే, ఇద్దరు దేకో బచ్చో. ఇది ఇక్కడ బేస్గా యాక్ట్ చేస్తుంది, ఎందుకంటే సీహియర్ దీని పక్కన మనకు యాసిడ్ ఉంది, స్ట్రాంగ్ యాసిడ్. HCl అంటే స్ట్రాంగ్ యాసిడ్ బచ్చో. ఇది దీనిపైన ప్లస్ ఛార్జ్ ఉంటుంది, దీనిపైన మైనస్ ఛార్జ్ ఉంటుంది. ఆల్రెడీ ఇది ఓకే, ఇది ఇంకొక దాన్ని యాక్సెప్ట్ చేసుకోదు, ఎందుకంటే దీనికి ఆక్టేట్ అనేది ఫిల్ అయిపోయింది. మనకు క్లోరిన్ దగ్గర 7 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇది హైడ్రోజన్తో బాండ్ ఫామ్ చేసినప్పుడు దాని దగ్గరికి ఒక ఎలక్ట్రాన్, మొత్తం 8 ఎలక్ట్రాన్ అయిపోయింది. సో ఇది ఆల్వేస్ డొనేట్ చేయడానికి ట్రై చేస్తుంది, యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయదు. ఓకేనా బచ్చు, అందుకని ఇది H+ని డొనేట్ చేస్తుంది. అర్థమవుతుందా, సో ఇది H2O కదా బచ్చు, ఇదేంటిది H2O కదా. సో ఇది ఏమైంది, H3+, ఇక్కడ నుంచి ఒక H+ని తీసుకొని అదేంటిది O+ అండ్ H3 లాగా మనం, ఇదేంటిది హైడ్రోనియం అయాన్. H3O+ అంటే ఏంటి బచ్చో, హైడ్రోనియం అయాన్. నెక్స్ట్ ఏంటి Cl- అనేది ఫామ్ అవుతుంది. Cl ఇది బేస్ కాబట్టి, సో బేస్ నుంచి ఫామ్ అవుతుంది, ఇది కాంజుగేటెడ్ యాసిడ్, ఇది యాసిడ్ కాబట్టి యాసిడ్ నుంచి ఇది ఫామ్ అయింది కాబట్టి దీన్ని కాంజుగేటెడ్ బేస్ అంటాం. ఓకేనా, వెరీ సింపుల్. Cl H2Oతో రియాక్షన్ చేసినా కూడా ఒక H2O యాసిడ్గా, ఒక H2O బేస్గా యాక్ట్ చేస్తుంది. ఓకేనా, ఒకటేమో H+ని డొనేట్ చేస్తే Cl అది ఇలా ఫామ్ అయితే మనకు ఏంటి కాంజుగేటెడ్ యాసిడ్గా, హైడ్రోనియం అయాన్గా. సో ఇంకోటి ఏంటి కాంజుగేటెడ్ బేస్గా ఉంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ వాట్, యాంఫోటెరిక్ నేచర్. అర్థమవుతుందా బచ్చో. నెక్స్ట్ ఏంటిది, రిడాక్స్ రియాక్షన్ బచ్చు. వాట్ బచ్చు, రిడాక్స్ రియాక్షన్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నానో కాన్సెప్ట్గా వినండి, వెరీ ఇంపార్టెంట్ బచ్చు, వెరీ ఇంపార్టెంట్. సీ హియర్ H2O, ఫర్ ఎగ్జాంపుల్ రిడాక్స్ రియాక్షన్ నేను ఏం చేస్తున్నాను, H2Oని ఐఎమ్ రియాక్టింగ్ విత్ వాట్, సోడియం మెటల్. ఇదేంటి ఆల్కలీ మెటల్, ఏదైనా ఆల్కలీ మెటల్తోని మీరు రియాక్ట్ చేయండి. సోడియం మెటల్తోని రియాక్షన్ చేస్తున్నా బచ్చు, కాన్సెప్ట్గా వినండి. ఇదేంటిది హైలీ ఎలక్ట్రో పాజిటివ్ ఇన్ నేచర్. అర్థమవుతుందా బచ్చో, హైలీ ఎలక్ట్రో పాజిటివ్, ఎందుకంటే ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ అది ఎలక్ట్రాన్ లూజ్ అవ్వడానికి ఇష్టపడతాయి, ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకోవడానికి ఇష్టపడవు. అర్థమవుతుందా, ఇది హైలీ ఎలక్ట్రో పాజిటివ్. అప్పుడు ఏమైపోతుంది, ఇది ఖచ్చితంగా ఎలక్ట్రాన్ని తీసుకోవడానికి అంటే ఎలక్ట్రాన్ లాస్ అవ్వడానికే ట్రై చేస్తుంది. ఓకేనా, లాస్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అంటే దీనిపైన మనకి ఏముంటుంది బచ్చో, పాజిటివ్ ఛార్జ్ అయితే ఉంటుంది. అర్థమైందా, పాజిటివ్ ఛార్జ్ అయితే ఉంటుంది, జస్ట్ స్లైట్లీ పాజిటివ్ ఉంటుంది. సిఆర్ ఇక్కడ H+లో OH- ఉంటుంది అండ్ H+ ఉంటుంది. ఓకేనా, H+ ఉంటుంది. సిఆర్ ఇప్పుడు
దీనికి ఇప్పుడు ఇదేంటిది OH మైనస్ రియాక్షన్ అవ్వచ్చు కదా, దీనికి పాజిటివ్ ఛార్జ్, దీనికి నెగిటివ్ ఛార్జ్, ఓకేనా. సో అది NaOHని ఫామ్ చేస్తుంది ఒకట, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే సి హియర్ మళ్ళీ ఇక్కడ H2 అనేటువంటి బయటికి రిలీజ్ అయిపోతుంది, H2 అనేటువంటి బయటికి రిలీజ్ అయిపోతుంది. ఎందుకంటే Na అనేటువంటిది ఏంటి, ఒక ప్రోటాన్ని ఒక ఎలక్ట్రాన్ని లాస్ అవుతుంది, ఒక ప్రోటాన్ అన్నట్టు. దట్ మీన్స్ ఇది H2Oగా మనకు H2 గ్యాస్గా బయటికి వెళ్ళిపోద్ది అన్నట్టు, H2 గ్యాస్గా బయటికి వెళ్ళిపోద్ది అన్నట్టు. కన్ఫ్యూజ్ అవ్వకండి, H2 గ్యాస్ బయటికి వెళ్ళిపోతుందని గుర్తుపెట్టుకోండి, ఓకేనా బచ్చో. సి హియర్ బచ్చో, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ 1 పాయింట్ 2 పాయింట్ 3 పాయింట్ 4 పాయింట్స్ కన్సిడర్డ్గా వినండి. సి హియర్ సింగిల్గా ఉండేటువంటి ఛార్జ్ అంటే మరి సింగిల్గా ఉండేటువంటి ఆటం ఉంటుంది కదా, సింగిల్గా ఉండేటువంటి ఆటం మీకు ఎలా అనిపిస్తే అలా రాసుకుని సింగిల్గా ఉండేటువంటి ఆటం దానిపైన ఎప్పుడు కానీ ఛార్జ్ అనేటువంటిది ఏంటిది 0 ఉంటుంది. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ Na ఉంది, ఇది సింగిల్గా ఉంది, ఓకేనా. దీనిపైన జస్ట్ మనం అందద కోసం దానిపైన పాజిటివ్ ఛార్జ్ అని చెప్పాను కాబట్టి, బట్ ఇదేంటిది ఫస్ట్ ఇదేంటి న్యూట్రల్ స్టేట్లోనే ఉంది, ఓకేనా. ఎలక్ట్రాన్ ఎప్పుడు లాస్ అయితే దానికి అప్పుడు పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఇప్పుడు ఇదేంటిది న్యూట్రల్ స్టేట్లో ఉంది, దీనిపైన 0, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ F2 తీసుకుందాం, F2 ఉంది. సో F2 ఇదేంటిది మనకేంటి సింగిల్ ఆటం, సింగిల్ అంటే ఐ మీన్ దాని న్యాచురల్ స్టేట్లో ఉంది బచ్చు. సింగిల్ ఆటం కాకుండా దీన్ని మీరు ఎలా రాసుకుంటారంటే న్యాచురల్ స్టేట్లో ఉన్నప్పుడు, ఓకే, న్యాచురల్ స్టేట్లో ఉన్నప్పుడు ఏంటిది 0 ఉంటుంది, ఓకేనా. 0 సేమ్ ఆటంతో కంబైన్ అయినా కూడా, డిఫరెంట్ ఆటంతో సేమ్ ఆటంతో కంబైన్ అయినప్పుడైనా కూడా, లేదా ఒకటే ఆటం ఉన్నప్పుడైనా కూడా ఇప్పుడు F ఉన్నది, దీనిపైన 0నే ఉంటుంది ఎప్పుడు కానీ. నెక్స్ట్ ఏంటిది F2 ఉంది, దీనిపైన 0నే ఉంటుంది. అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు Na ఉంది, Na పైన 0నే ఉంటుంది. Na2 ఉంది, దీనిపైన కూడా 0నే ఉంటుంది. 2Na పైన కూడా మనకు 0నే ఉంటుంది. ఏంటిది ఛార్జ్ అనేటువంటిది. బట్ ఎప్పుడైతే ఒక ఆటం ఒక డిఫరెంట్ ఆటంతో కంబైన్ అవుతుందో అప్పుడే మనకు ఛార్జెస్ అనేటువంటి జనరేట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సియర్ మాలిక్యులర్ ఫామ్లో ఎప్పుడైతే అది డిఫరెంట్ ఆటంతో బాండ్ ఫామ్ చేస్తే అప్పుడే దానిపైన ఛార్జ్ ఉంటుంది. సియర్ ఇక్కడ H2O ఉంది కదా, సో H2Oలో ఆక్సిజన్ పైన మనకు -2 ఛార్జ్ ఉంటుంది, వీటిపైన ఇప్పుడు మనకు +2 ఛార్జ్ ఉంటుంది. రెండు ఒకదానికి ఒక హైడ్రోజన్ పైన పాజిటివ్ ఛార్జ్, ఇంకో హైడ్రోజన్ పైన ఇంకో పాజిటివ్, మొత్తం 2 పాజిటివ్ ఉంటుంది. సో ఈ రెండు క్యాన్సిల్ అవుట్ అయిపోయి మనకు ఇక్కడ ఓవరాల్గా 0 అటువంటి వస్తుంది. బట్ ఇక్కడ సి హియర్ ఇక్కడ +2 ఆక్సిడేషన్ స్టేట్లో మనకి ఏముంది, H2 ఉంది. ఇక్కడ ఆక్సిజన్ ఏముంది, మనకు -2 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ Na అనేటువంటి ఇక్కడ Na ఏముంది, 0 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది. కాన్సన్ట్రేట్గా వినండి. ఇక్కడ మనకు ఆక్సిజన్ ఏ స్టేట్లో ఉంది, -2 స్టేట్లో ఉంది. ఇక్కడ Na+1 స్టేట్లో ఉంది. ఇక్కడ మనకు హైడ్రోజన్ అనేటువంటిది +1 స్టేట్లో ఉంది. ఈ హైడ్రోజన్ +1 స్టేట్లో ఉంది, ఆక్సిజన్ -2 స్టేట్లో ఉంది. ఈ Na అనేటువంటిది ఏంటిది +1 స్టేట్లో ఉంది. ఈ +1 ఎంత +2 అయింది, ఈ ఆక్సిజన్ పైన -2 అయింది. +2 -2 క్యాన్సిల్ అయ్యి 0 అయిపోద్ది. అలా గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఇక్కడ H2 అనేటువంటి ఏంటి, మళ్ళీ ఇదేంటిది నార్మల్ స్టేట్. అర్థమవుతుందా? దీనిపైన 0 ఉంటుంది. ఒక్కసారి ఇక్కడికి రండి. ఫస్ట్ H2 ఏ స్టేట్లో ఉంది, +2 స్టేట్లో ఉంది. ఇక్కడికి H2 ఎక్కడికి వచ్చింది, 0 దగ్గరికి వచ్చింది. కాన్సెప్ట్గా వినండి, H2 మనకి ఫస్ట్ ప్లస్లో ఉంది, ఇది ఎక్కడికి వచ్చేసింది, 0 దగ్గరికి వచ్చేసింది. సో ఇప్పుడు ఈ రియాక్షన్లో రిడక్షన్ జరుగుతుందా, ఆక్సిడేషన్ జరుగుతుందా అడుగుతాడు. అర్థమవుతుందా? కింద రియాక్షన్ ఇచ్చి ఇది ఆక్సిడేషన్ రియాక్షనా లేదా రిడక్షన్ రియాక్షన్ అడుగుతాడు. మనం చూసే చెప్పాలి. సిహియర్ బచ్చో, సిహియర్ ఇక్కడ సిహియర్ తక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి మాలిక్యూల్ నుంచి అది ఎక్కువ ఎలక్ట్రాన్ ఉన్నటువంటి మాలిక్యూల్ దగ్గరికి వెళ్తే అర్థమవుతుందా, దాన్ని రిడక్షన్ అయిందంటాం. సిహియర్ ఇక్కడ H2 పాజిటివ్ అంటే హైడ్రోజన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఉందంటే హైడ్రోజన్ దగ్గర ఎలక్ట్రాన్స్ అనేటువంటి తక్కువగా ఉన్నాయి. అర్థమవుతుందా? ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయి. నార్మల్ స్టేట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి 0 ఉన్నప్పుడు. అర్థమవుతుంది? దానిపైన ఏ ఛార్జ్ లేనప్పుడు దాని దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. బట్ ప్లస్ అంటే దాని దగ్గర ఎన్నో తక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే తక్కువ ఎలక్ట్రాన్ స్టేట్ నుంచి మనకి ఎక్కువ ఎలక్ట్రాన్ స్టేట్ ఉన్న స్టేట్కి మనకు వెళ్ళిపోతుంది. దీన్నే మనం ఏమంటామంటే రిడక్షన్ అంటాం. ఓకేనా? అదే ఇక్కడ ఆక్సిజన్ తీసుకోండి, ఆక్సిజన్ పైన -2 ఉంది, ఇక్కడ కూడా -2 ఉంది. అంటే ఇక్కడ ఏది అంటే ఆక్సిడేషన్ జరగట్లేదు, రిడక్షన్ జరగట్లేదు. మొత్తానికి ఈ రియాక్షన్లో మనకి ఏం జరుగుతుంది, రిడక్షన్ ఎటువంటి జరుగుతుంది. ఇప్పుడు మీరు సొంతగా అనలైజ్ చేసి ఈ రియాక్షన్ది ఒకసారి చెప్పడానికి ట్రై చేయండి. నేను పౌజ్ చేస్తున్నాను, వీడియోని పౌజ్ చేసి ఒకసారి ట్రై చేయండి. కన్ఫ్యూజ్ అవ్వకండి, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా బచ్చో? ఐ హోప్ మీరు చేసినట్టాను. సిహియర్ బచ్చో, ఇది ఇప్పుడు ఇంకో దాంతో కంబైండ్ అయి ఉంది. అర్థమవుతుందా? ఆక్సిజన్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంది. రెండింటి మధ్యలో ఆబ్వియస్లీ ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ ఉంటుంది, ఛార్జెస్ కూడా వస్తాయి. దీనిపైన -2 ఉంటుంది, దీనిపైన +2 ఉంటుంది ఛార్జ్. క్లియరా? దీనిపైన మనకు 0 ఛార్జే ఉంటుంది, ఇంతకుముందు చెప్పాను. సిహియర్ బచ్చో, ఇక్కడ ఫ్లోరిన్ పైన మనకు -1 ఛార్జ్ ఉంటుంది, ఇక్కడ మనకు +1 ఛార్జ్ ఉంటుంది. ఓకేనా బచ్చో? సిహియర్ బచ్చో, ఇక్కడ ఆక్సిజన్ పైన మనకు 0 ఛార్జ్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఆక్సిజన్ అనేటువంటి సిహియర్ బచ్చో -2 నుంచి 0 దగ్గరికి వెళ్ళింది.
ఎక్కడికి వెళ్ళింది బచ్చో -2 నుంచి 0 దగ్గరికి వెళ్ళింది. అంటే ఏంటిది బచ్చో సిఆర్ ఇక్కడ మనకు H2 కూడా చూడండి, H2 అనేటువంటిది ఏంటిది +2 నుంచి +1 దగ్గరికి వెళ్ళింది. అంటే ఇక్కడ ఫస్ట్ తక్కువ ఉన్నాయి ఎలక్ట్రాన్స్, బట్ ఇక్కడికి ఏమొచ్చినాయి ఎక్కువ ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. తక్కువ ఎలక్ట్రాన్స్ నుంచి ఎక్కువ ఎలక్ట్రాన్స్ దగ్గరికి వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? బట్ ఇక్కడ ఆక్సిజన్ చూడండి, సో ఇది పక్కన పెట్టండి, హైడ్రోజన్ పక్కన పెట్టండి. సి దిస్ వన్ ఆక్సిజన్ అటువంటి డామినెంట్. సిఆర్ ఆక్సిజన్ అటువంటి ఏంటి -2 ఆక్సిడేషన్ స్టేట్ నుంచి ఎక్కడికి వెళ్ళింది 0 దగ్గరికి వచ్చింది. -2 అంటే దాని దగ్గర ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు. ఏం బచ్చు ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు. సో 0 అంటే ఏంటి సిఆర్ ఆక్సిజన్ 0 ఆక్సిజన్ స్టేట్ అంటే 0 అంటే తక్కువ ఉన్నట్టే. ఆక్సిజన్లో తక్కువ ఉంటాయి, అది ఆక్సిజన్లో 16 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో 2 - ఉంటే దాంట్లో 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ నుంచి తక్కువ ఎలక్ట్రాన్స్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఏమైంది బచ్చో దాంట్లో ఆక్సిడేషన్ జరుగుద్ది అన్నట్టు. ఆక్సిడేషన్ అని చెప్పచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ రియాక్షన్ చూసే చెప్పండి, దీనిలో ఆక్సిడేషన్ జరుగుతుందా రియాక్షన్ జరుగుతుందా? సిఆర్ బచ్చో ఆక్సిజన్ పైన -2 ఉంది. ఓకేనా బచ్చో? సిఆర్ ఇక్కడ ఆక్సిజన్ పైన ఉంది -2 ఉంది. ఓకేనా బచ్చో? -2 ఉంది సిఆర్. ఇక్కడికి వెళ్ళేసరికి ఇక్కడ ఏమైతే చూడండి బేటా, సిఆర్ ఇక్కడ పైన 0 ఉంది, ఇక్కడ కూడా మనకు సిఆర్ ఇక్కడ 0 ఉంది. ఓకేనా? సిఆర్ O2 గ్యాసెస్ చూడాలి మనం ఎప్పుడు కానీ, గ్యాస్ చూడాలి. అర్థమవుతుందా బచ్చో? ఎప్పుడు కానీ గ్యాస్ చూడాలి, గ్యాస్. ఓకేనా? గ్యాస్ చూడాలి. ఈ గ్యాస్కు ఇక్కడ ఉన్న నార్మల్ మాలిక్యూల్కి కంపేర్ చేయాలి. సిఆర్ ఇక్కడ గ్యాస్కి, ఇక్కడ దీనికి, ఇక్కడ O2 గ్యాస్ బయటకు వెళ్ళిపోయింది. సిఆర్ ఇక్కడ O2 గ్యాస్ బయటకు వెళ్ళిపోయిందిగా. సో O2 పైన 0 ఉంది, ఇక్కడ మనకి ఏముంది మైనస్ ఉంది. -2 నుంచి మనకు 0 దగ్గరికి వెళ్ళిందంటే ఎక్కువ నుండి ఏంటి తక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి స్పీసీస్గా మారిపోయింది కదా. సో దీన్ని మనం ఏంటంటే ఆక్సిడేషన్ అంటాం. అర్థమైందా బచ్చా? ఆక్సిడేషన్ అంటాం. సో ఇంత కన్ఫ్యూజన్గా క్వశ్చన్ అనేటువంటి అడుగుతాడు. సో అందుకనే వెరీ ఇంపార్టెంట్ ఇవి. సో ఇలాంటి ఏరియాస్ నుంచి మనకు క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. అర్థమవుతుందా? సో టఫ్గా ఏదైనా క్వశ్చన్ వస్తే ఇక్కడికి వెళ్ళి రావడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? లెట్ us do the next 2 chemical properties of the H2O. Okay bachcho, see here, let us see the next chemical property. very important. See here bachcho, last 2 chemical properties ఇంకా నేను మీ మైండ్ని ఖరాబ్ చేయను. అవసరమైతే I will make another video for this hardness of the water and softness of the water. దానికి ఒక వీడియో చేస్తాను, సింప్లీ ఒక 15 to 30 minutesలో నేను దాన్ని కంప్లీట్ చేసేస్తాను. ఇప్పటికీ మీ మైండ్ చాలా హీట్ ఎక్కిపోయింది అనుకుంటున్నా. సో ఒక్కసారి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి మళ్ళీ ఒకసారి చదవండి, కొత్తగా అర్థమవుతుంది, కొత్తగా నేర్చుకుంటారు. See here bachcho, హైడ్రోలైసిస్ చేస్తే ఏమైతే వాటర్ని, see here bachcho, ఏదైనా కాంపౌండ్ మనం హైడ్రోలైజ్ చేస్తాం. సిఆర్ P4O10 సిఆర్ 6H2O. P4O10 6H2Oని మనం ఇప్పుడు ఒకవేళ హైడ్రోలైసిస్ చేసినాం అనుకో బచ్చో, వాట్ విల్ బి హ్యాపెన్ బచ్చో? సి హియర్ ఇక్కడ మనకు హైడ్రోబోరిక్ యాసిడ్ అనేటువంటి మనకు ఫామ్ అవుతుంది. జస్ట్ సింపుల్గా ఇది మీరు గుర్తుపెట్టుకోండి, బట్టి పట్టాల్సిందే, తప్పదు. మార్నింగ్ లేసి చదవండి. సిఆర్ SiCl4ని మనం 2H2Oతో రియాక్షన్ చేసినాం అనుకో, మనకి ఇక్కడ సిలికాన్ డైఆక్సైడ్ అనేటువంటి ఫామ్ అవుతుంది. అండ్ లాస్ట్లో మనకి 4HCl అనేటువంటిది బయటకు వెళ్ళిపోతుంది. ఇక్కడ సిలికాన్ డైఆక్సైడ్ ఫామ్ అయింది, ఇక్కడ మనకి ఏం ఫామ్ అయింది, హైడ్రోబోరిక్ యాసిడ్ అనేటువంటి మనకు ఫామ్ అవుతుంది. ఓకేనా? హైడ్రోబోరిక్ యాసిడ్ అయినా, సో సారీ బచ్చు, ఇక్కడ హైడ్రోబోరిక్ యాసిడ్ అన్న యాక్చువల్గా ఇది సంథింగ్ వేరే ఉంటుంది. ఓకేనా? ఫ్లోలో అది వెళ్ళిపోయింది, H3BO4 వెళ్ళిపోయింది, కాదు H3PO4 కదా ఇది. ఓకే బచ్చు. సిఆర్ నెక్స్ట్ ఏంటి, హైడ్రైడ్స్. సిఆర్ మనకు హైడ్రైడ్స్ అంటే మనకు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే కోఆర్డినేట్ బాండ్స్ ఉన్నటువంటిది. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ వాట్, హైడ్రైడ్స్, కోఆర్డినేషన్ బాండ్ ఉన్నటువంటి హైడ్రైడ్స్. నెక్స్ట్ వాటర్ క్రిస్టలైజేషన్ అంటే ఏంటిది, హైడ్రైడ్స్ ఆఫ్ ది సాల్ట్, అంటే ఒక సాల్ట్గా హైడ్రేటెడ్ సాల్ట్స్ ఉంటాయి కదా, మనం చెప్పుకున్నాం కదా బచ్చో, H2 వచ్చి లాస్ట్కి అటాక్ అయిపోద్దని మనం చెప్పుకున్నాం కదా S బ్లాక్లో. సిఆర్ సో ఇలాంటి వాటిని మనం ఏమంటాం, ఇంటర్స్టీషియల్ సాల్ట్స్ అంటాం. ఓకేనా? ఇంటర్స్టీషియల్ సాల్ట్, వీటి మధ్యలో కూడా ఇంటర్స్టీషియల్ స్పేసెస్ అనేటువంటి ఉంటే గుర్తు తెచ్చుకోండి. ఓకేనా? సి హియర్ బచ్చో, ఇది ఎగ్జాంపుల్, ఇవి జస్ట్ గుర్తుపెట్టుకునే ఎగ్జాంపుల్. సి హియర్ ఇది ఒక ఎగ్జాంపుల్. సిఆర్ Cu H2O taken 4 and SO4 and H2O. ఓకేనా? అండ్ CuSO4 5H2O. ఇదేంటంటే బ్లూ వర్సటైల్ కలర్. బ్లూ వీటిలో మనకి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది. ఓకేనా? దిస్ ఈస్ అబౌట్ వాట్ కెమికల్ ప్రాపర్టీస్. సో నేను చెప్పాను కదా, సో వాటర్ హార్డ్నెస్ అండ్ సాఫ్ట్నెస్ వాటర్, దానికి నేను సపరేట్ వీడియో చేస్తాను. మీరు ఇప్పటికే చాలా అలసిపోయారు, 1 hour వరకు వెళ్ళిపోయి ఉంటుంది వీడియో. ఓకేనా బచ్చు? ప్లీజ్ ప్రాక్టీస్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సో ఈరోజే నైట్ నేను ఆ వీడియో కూడా రిలీజ్ చేస్తాను. ఓకేనా? లేట్ చేయను. ఓకేనా? P బ్లాక్ అండ్ S బ్లాక్ కూడా ఈరోజు కంప్లీట్ చేయడానికి నేను ట్రై చేస్తాను నైట్ వరకు. ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. బాయ్.